వ్యవసాయం రైతుకి చేయూత కార్యక్రమానికి గాను రామచంద్రరాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో కలిసి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రామచంద్రరాజు గారు. నమస్కారం. మీ విద్యాభ్యాసం అంటే బేసిక్గా నేను కెమికల్ ఇంజనీర్ అండి. నా స్కూలింగ్ అంతా ఒక పల్లెటూరు, కోనసీమలో ఒక అందమైన పల్లెటూరు. సో మొత్తం ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ అప్ టు 10th క్లాస్ అక్కడేనండి. ఇంకోటి ఏంటంటే నేను 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్, అలాగే ఇంటర్మీడియట్ ఆంధ్ర వేళ కాలేజ్ విజయవాడ అండి. అది ఒకే ఒక కాలేజ్. ఆ రోజు మేము చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం ఆఫర్ చేసిన కాలేజ్ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అనమాట అండి. సో అక్కడ కూడా లైలా కాలేజ్లో కూడా ఇంటర్మీడియట్లో స్టేట్లో ఒక ర్యాంక్, అంటే ఫస్ట్ ఫ్యూ ర్యాంక్స్లో ఒక ర్యాంక్ పడుతుంది. తర్వాత బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీ చేశానండి. ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ విశాఖపట్నం. ఎందుకంటే అప్పట్లో ఉన్నది యాక్చువల్గా 7 మెడికల్ కాలేజీలు, 6 ఇంజనీరింగ్ కాలేజీలు. ఇవాళైతే 700 ఉన్నాయి, కానీ ఆ రోజునైతే యూనివర్సిటీ కాలేజీలో అయితే గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజ్ అనేది లేదు కాలేజ్ని. సో అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ ఏమో ఐఐటి ఢిల్లీ అనమాట. ఐఐటి ఢిల్లీ ఒకే ఒక రోజుని మాకు 3 ఉంటే నేను అంటే ఢిల్లీ, బాంబే అండ్ ఖరగ్పూర్ 3 ఒక రోజునే ఉన్నాయి. చదివితే క్యాపిటల్లో చదువుకోవాలి, ఈ దేశానికి రాజధాని అని చెప్పి ఢిల్లీ రిటర్న్ టెస్ట్ సెలెక్ట్ అయిన తర్వాత ఎంటెక్ అక్కడ చేశాను. ఈ ఎంటెక్ చదువుతున్న టైంలో మీ లెక్చరర్ తోటి ఎవరితోటో నేను ప్రైవేట్ జాబ్ చేయను, నా సర్వీస్ అంతా గవర్నమెంట్కే అంకితం చేస్తాను అనేదో శబ్దం చేశారని తెలిసింది. వాస్తవం. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా ఈ దేశం అంటే చాలా అపారమైన గౌరవం. అంటే నాకు కోరిక ఎంతసేపు మాతృభూమి అనేది, ఎందుకంటే కోసం మమ్మల్ని పెంచిన వాతావరణం కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మా గ్రాండ్ పేరెంట్ వీళ్ళందరూ కూడా ఏంటంటే తప్పు చేయకూడదు. మాకు చిన్నప్పుడు ఇప్పుడు ఆ మాట వచ్చింది కట్టుకుంటాను. నా పేరు రామచంద్రరాజు పేరు పెట్టినప్పుడు మా అమ్మమ్మ అనేవారు అన్నమాట, రాముడు 3 వాల్యూస్ నిలబడ్డాడు, ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అని. అనేది ఏంటంటే బలంగా నాటుకుపోయిన విషయం. అలాగే మమ్మల్ని మేము ఏ చిన్న పని చేయడానికి కూడా మాకు ఇష్టం ఉన్న లోపల చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే ప్రజల నుంచి ఎక్కడ మనన పోతుందేమో అని ఒక కాన్షియస్నెస్ కూడా ఉండేదన్నమాట. అలాగే ఈ దేశం మీద కూడా మాకు నార్త్ ఇండియాలో మేము చదువుకున్నప్పుడు అండి ఢిల్లీలో ఏమనిపించేదంటే మాకు ఫస్ట్ సౌదీస్ అనేవారు మాకు. అంటే మనకి హైదరాబాద్ అనేది వాళ్ళకి తెలియదండి, ఓన్లీ మద్రాసీస్ లేకపోతే నార్త్ ఇండియన్స్. సో వాళ్ళ నుంచి మేము వెళ్ళడానికి ఏం చేయాల్సి వచ్చిందండి, బాగా చదవాల్సి వచ్చేది. అంచేత మాకు నేను చదువుకునే నా ఎంటెక్లో మా స్పెషలైజేషన్లో నేను మళ్ళీ ఫస్ట్ అక్కడ. అప్పుడు ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్లో మా గైడ్ అడిగాడు అనమాట, కానీ మీరు ఈ గుడ్డి కాదు, యూ షుడ్ బి మోర్ ఎంటర్ప్రైజింగ్ కావాలి, నీలోని ఆ వాయిస్ ఇంకా స్ట్రాంగ్గా కావాలి, ప్రైవేట్ ఇలా అయితే ఒప్పుకోడు అన్నాడు. నేను జీవితంలో పొరపాటు కూడా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయనండి, మీకు అభ్యంతరం మీకు లేదు, నా జాబ్ ఉపయోగపడితే ఈ దేశానికి ఉపయోగపడాలి. అలాగే చేస్తూ కూడా మరొక్కసారి ఎక్కడంటే నాకు 2000 నేను తర్వాత ఎంటెక్ అయిపోయిన తర్వాత ఎప్పుడండి ఎంటెక్ మీ బ్యాచ్? 78 తర్వాత నేను క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా బిహెచ్పి విశాఖపట్నం భారత గ్రేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అయ్యి ఒక 13 ఏళ్ళు అంటే నన్ను 5 ఏళ్ళ తర్వాత ఇంక మా కంపెనీ ఏం చేసిందంటే బయట అన్ని దేశాలు తిప్పడం మొదలుపెట్టింది. ఏదైనా మీ కోరిక తీరిపోయింది, గవర్నమెంట్ జాబ్ అంతా ఏం చేయకూడదు. అలాగే నేను పబ్లిక్ సెక్టర్ రిజైన్ చేసిన వెంటనే నాకు ప్రైవేట్ సెక్టర్ అడిగింది వచ్చింది. ఎందుకంటే ఆ రోజున మేము చేస్తే జాబ్ ఇద్దరమే ఉండేవాళ్ళం. స్పెషలైజేషన్ ప్రైవేట్ సెక్టర్ మీకు ఒక పర్స్ ఇస్తాను, భారీ పర్స్ ఇస్తే పెద్ద పర్స్ వస్తుంది మీకు, రావండి. ఎప్పటికైనా వాళ్ళకంటూ డౌట్ ఏదైనా ఉంటే నేను మళ్ళీ వెళ్ళి ఆ కంపెనీ తోటి అవసరమైతే అక్కడే చేస్తాను, కానీ నేను రాను. అంటే అది ఎప్పటికీ కూడా అలాగే ఉండేది. పిల్లల విషయంలో కూడా నాకేంటంటే పెద్ద పాప ఏంటంటే స్వప్న భారతి, ఏంటంటే నా భారతదేశం నా స్వప్న కళ అలా ఉండాలి. అంటే నాకు మొదటి నుంచి కూడా ఎందుకో మేము పెరిగిన వాతావరణం అనుకోండి ఏదైనా ఈ దేశం మీద మటుకు ఎప్పుడూ ప్రేమే. అందుకే నేను బయటికి కంపెనీ నేను విదేశాల్లో ట్రైనింగ్ అయినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు కూడా లేదు నేను రాను. ఎందుకంటే నా మీద నా దేశం ఖర్చు పెడుతుంది, నా ఖర్చుకి నేను నా దేశానికి ఉపయోగపడలేను. కానీ వాడి దురదృష్టం నేను ఉపయోగపడ్డానా లేదా అనేది టెక్నాలజీలో ఉపయోగపడలేదు. కానీ ఈరోజు నేను అనుకునేది ఏంటంటే అగ్రికల్చర్లోకి వచ్చాక కాస్త చదువుకున్న దానిలో ఉపయోగపడుతుంది నేను భావిస్తున్నాను అన్నమాట. ఓకే, మరి ఈ ఫీల్డ్ ఏంటి, ఈ చెరువులు చేయటం, ఈ చాలా అంటే ఒక విధమైన విచిత్రం అవ్వచ్చు, లేకపోతే చిన్నప్పటి నుంచి కోరిక కూడా అయ్యవచ్చు. ఎలాగంటే అక్వా మీద కోరిక లేదు, ఎప్పుడు పచ్చని పొలాల మీద మట్టికి, ఎందుకంటే అది కోనసీమలో పెరిగిన వాతావరణం ఉండి ఏదైనా ఉంది.
మాకు చుట్టూ తోటలు చేలు అన్నీ ఉంటుంది మూలంగా అది ఒక మమకారం ఉండేది. నేను అంటే చదువుతూ ఉండగా కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా బద్రీరాజు గారు 77 ఎమర్జెన్సీ అయిన తర్వాత ఎలక్షన్లో ఆయన అక్కడికి వచ్చి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ పట్టుకుని వచ్చారండి. 250 కోట్ల రూపాయలు చేపలు పండించవచ్చు అని ఆ రోజున ఇండస్ట్రీస్ మినిస్టర్, సెంట్రల్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇవ్వడానికి. ఆయన ఇన్సిడెంటల్గా ఏంటంటే మా అన్నయ్య మామగారికి, మా ఎల్డర్ బ్రదర్ మామగారికి, నాకు అప్పుడు మ్యారేజ్ అవ్వలేదండి, ఆయన ద్వారా రావడం మూలంగా నన్ను తీసుకుని అక్కడికి వెళ్ళారనమాట. సో అసలు చేపలో ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్ ఏమన్నాడంటే ఒక చేపలో 250 కోట్ల ఇవన్నీ చాలా వింతగా ఉన్నాయి, అవసరం ఉండదు అన్నట్టుగా తేల్చారు. బట్ 79కి మీరు అప్పటికి టెక్నికల్ పర్సన్ కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు. అంటే జస్ట్ కూడా వచ్చారు, ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో నేను చదువుకుంటున్నాను, అంటే నన్ను కూడా తీసుకెళ్ళారు అనమాట. అంటే నాకు ఎప్పటికీ అనిపించేది ఏంటంటే ఆ ఊరు కారణం ఏమిటంటేనండి, ఈ చేపల చెరువులు వచ్చిన ఆ ఊరు పోతుమరు ఊరు అండి, పోతుమరు అక్కడ కొమ్ములేరు అని ఉంటుంది అనమాట. అది యాక్చువల్గా మనకి చూడండి, ఇది ఒక బీహార్ దుఃఖదాయిని అని ఒక నదిని చెప్తూ ఉండేవాళ్ళం, దామోదర్. అలాగే ఆ జోన్కి ఆ కొమ్మిలేరే పెద్ద శాపం అండి. ఎలాగంటే ఫస్ట్ క్రాప్ ఇనండేషన్ అండి, మునిగిపోయి వర్షాలు వచ్చి మొత్తం లోలైంగ్ ఏరియా మొత్తం మునిగిపోయి అంటే అవసరం వస్తే ఏం చేసేవారు, చివరికి ఇలా వరి కంకులు పోసి తెచ్చుకోవడానికి పడవల మీద వెళ్ళి తెచ్చుకునే చోటు అనమాట. సెకండ్ క్రాప్కి నీళ్ళే ఉండేది కాదు, ఎందుకంటే టైలాండ్ అండి, అది కృష్ణకి టైలాండే, గోదావరికి టైలాండ్ కదా, నీళ్ళు లేని పరిస్థితి. ఆ కష్టాల నుంచి చేపల చెరువులు అనేది ఆ రోజున ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్, కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్న ఆయన ఒక ఆయన మొదలుపెట్టడం. ఇన్సిడెంటల్గా నా మ్యారేజ్ మళ్ళీ కైకలూరు తాలూకాలోనే జరగడం, అది ఆ పోతుమరు ఊళ్ళోనే. ఇప్పుడు నాకు కూడా నేను తీసుకెళ్ళిన ఆయన తమ్ముడు కూతురు నేను చేసుకోవడం మూలంగా నెమ్మదిగా చేపల మీద వచ్చింది. ఇది 79 తర్వాత అనమాట అండి, 79 తర్వాత. ఆల్మోస్ట్ చేపలు కమర్షియల్ కల్చర్ మొదలుపెట్టింది 79 అండి. మీరు అప్పటి నుంచి? నేను 79 నుంచి నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. అప్ టు 90 నేను ఉద్యోగంలోనే ఉన్నాను. అదే ఉద్యోగం మానేసి దీంట్లోకి రావడానికి కారణం? యాక్చువల్గా ఉద్యోగం మానేసి డైరెక్ట్గా అయితే దీంట్లోకి రాలేదు. ఒక్కొక్కరికి ఉద్యోగం చేస్తే నేను ఇక్కడ ఉద్యోగం ఒకటో సాయం చేయడానికి ఇంకో 10 మందిని తీసుకొచ్చి ఒక పెట్టుకుని ఒక 5 ఏళ్ల పాటు నిర్విరామంగా అంటారు చూసారా, ఈలోగా నన్ను గవర్నమెంట్ పంపిస్తూనే ఉంది, ఫారిన్ పంపిస్తూనే ఉంది. నేను హోల్ ఆఫ్ యూరోప్ మొత్తం తిరిగానండి. అప్పుడు 87లో నన్ను ఒక ట్రైనింగ్కి పంపించినప్పుడు ఒక 3 ఏళ్ళు పని చేయాలి అన్నారు. నేను 3 ఏళ్ల తర్వాత డెఫినెట్గా మానేస్తానండి, అని చెప్పి నేను ఇప్పటి నుంచే నన్ను ఊరికి ట్రైనింగ్ పంపొద్దు, పంపినా నాకు వేరే నాకు కూడా ఒకరిని పెట్టుకోండి అని చెప్పాను. బట్ సైమల్టేనియస్గా నాకు 80, 90 అయిపోయినా సరే ఇంకొక 6 నెలలు, నేను 90 జూన్లో అఫిషియల్గా రిజైన్ చేసిన. సో 91 ఫిబ్రవరి వరకు కంటిన్యూ అయ్యాను, ఎందుకంటే నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరైనా వస్తారేమో అనమాట. కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో నాకు ఉండేది, ఎందుకంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎంత చేసినా అక్కడ ఉండే నాకు ఎప్పటికీ ఏ రోజుకి కూడా ఫీలింగ్ ఏమిటంటే అది సమిష్టి కృషి. ఏ ఉద్యోగం అనేది సమిష్టి కృషి, వ్యవస్థ పని చేయాలి, మనిషి పని చేసినందువల్ల. అంటే మనిషి చేంజ్ చేయగలడు, కానీ దాని వ్యవస్థ అన్ని అంగాలు పనిచేయాలి. బాడీలోనే అదే ఏది గొప్ప అంటే అన్నీ గొప్ప దేని రోజు దాన్ని, అలాగే అందరూ అక్కడ ఉండాలి. అది లేదు లేదా మనం సొంతంగా ఏదైనా చేద్దామని చెప్పి రిజైన్ చేశాను. రిజైన్ చేసి ఒక ఎస్ఎఫ్సికి, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఒక యూనిట్కి అప్లికేషన్ పెట్టాను. అప్లికేషన్ పెడితే వాళ్ళు మామూలుగా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేను ఇంకొక ఐఐటీలో ఇంకొక మేనేజ్మెంట్ చేసినా మేము ఇద్దరం పనికి రాలేదు. ఒక 35-36 మార్కులు వచ్చిన ఒక ఆయన మంచి ఇండస్ట్రీ పెట్టడానికి సరిపోతాడని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. అది వ్యవస్థలో ఉండే లోపాలను ఎత్తుకోవాలంటే అది అవుతాయంటే ఆయన సంవత్సరంలో క్లోజ్ చేశాడు. అప్పుడు ఇక్కడ మాకు ఇది చేపల చెరువులు 1 సంవత్సరం పాటు చేద్దాము అంటే నాకు ఎప్పటికీ కూడా చేపల చెరువు చేయాలి కాదు, కానీ వ్యవసాయం చేయాలి కోరిక పెట్టుకుంటుంది. వ్యవసాయం చేయాలి, తోటలు ఉండాలి. బట్ చేపల చెరువులోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ సైన్స్ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఎందుకంటే ఇట్స్ ఎ సైన్స్ ఆఫ్ సాయిల్ అండి, ఇట్స్ ఎ సైన్స్ ఆఫ్ వాటర్, ఇట్స్ ఎ సైన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండి. దీంట్లో చేయగలిగితే చాలా ఉంది. నేను కల్చర్ కన్నా నేను ఎక్కువ చేసింది ఏమిటంటే, మీరు చేసే కల్చర్ కంటే కూడా సోషల్ సర్వీస్ ఎక్కువ. దాని వల్లనైనా అంటే నేను మొదట్లో ఏమైందంటే బయట అప్పట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే మనం బీడ్స్ కొనేవాళ్ళం. నాకు ఇక్కడ ఏలూరు వచ్చిన 93లో ఏలూరు వచ్చాను. నేను భీమవరం అటు వెళ్ళలేదు, ఎందుకంటే నేను ఏలూరు అనేది ఎడ్యుకేషన్ పిల్లలు నేను మా ఫ్యామిలీలో
పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ చదువుకోవడం, మేము మా ముగ్గురు బ్రదర్స్ మేము అందరూ చదువుకోవడం అని ఏలూరు బెటర్ ఎడ్యుకేషన్ ప్లేస్ అని చెప్పి ఏలూరు వచ్చుకున్నాడు. ఏలూరు వచ్చిన తర్వాత ఆక్వాకల్చర్ చెరువులు తగ్గామండి. ఫస్ట్ ఇయర్ చాలా బ్యాడ్ ఇయర్ అంటే ఏంటంటే క్యాష్ లాస్, ఇంట్రెస్ట్ లాస్ కాదు, క్యాష్ లాస్. క్యాష్ లాస్ అంటే గుర్తొచ్చింది. ఇదే విషయంలో ఒక సిచ్యువేషన్లో ఒరిస్సా కూడా వెళ్ళి చేపలు చెరువుల్లో అది 2006 అనుకోండి. అది ఎలా జరిగిందంటే నేను 95లో 93లో చేపల చెరువుకి వచ్చాను. 95 తర్వాత నుంచి చేపల చెరువు బాగున్నాయి. చేపల చెరువు ఇండస్ట్రీ చాలామందికి 2 జిల్లాల్లో అన్నం పెట్టింది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగిన. ఎందుకంటే అలైడ్ అగ్రికల్చరల్ యాక్టివిటీ కూడా ఇంత లాంగ్ టర్మ్లో ఎక్సెప్ట్ 2-3 ఏళ్ళు తప్పిస్తుంది. ఇప్పుడు 37 ఏళ్ళు 38 ఏళ్ళు కదా. క్యాష్ లాస్ వచ్చిన సంవత్సరాలు 2-3 ఏళ్ళు. అది చాలా చాలా గొప్ప విషయం. మరి ఎందుకంటే మనం నీటిలో ఉంటుంది, అయినా సరే మనం దేశంలో ముందున్నాము. దాని మూలంగా లీడ్ టెక్నాలజీ ఆకలింపు చేసుకోవడంలో ఉండండి, ఉపయోగించుకోవడంలో ఉండండి. అలాగే నేను మొదలుపెట్టిన క్రితం చెప్తే ఏం చేశానంటే 95-96లో బయట రాష్ట్రాల నుంచి డిఓబి ఎవ్వరికీ ఉపయోగపడలేదు అంతకుముందు. యాక్చువల్గా ఫిషరీస్ అనేది వెల్త్ ఫ్రమ్ వేస్ట్ అండి. ఎక్కడ ఉపయోగపడని చెరువు ఐటమ్స్ తోటే మొదలుపెట్టారు. రోజు పౌడర్కి వాల్యూ లేదండి, పౌడర్ లిటర్కి వాల్యూ లేదు. ఒక విధంగా ఓన్లీ ఫర్టిలైజర్ తప్పిస్తే మిగతా అన్ని బై ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ బై ప్రొడక్ట్స్. అప్పుడు బయట రాష్ట్రాల నుంచి తీసుకురావాలి. ఎంపీ ఆ రోజు నేను కంపోజిట్ ఎంపీ వచ్చి తీసుకురావలేదు. ఎంపీ నుంచి పట్టుకొచ్చి మనకి వాళ్ళకి 7,000 అంటే 40% డిఫరెన్స్ ఉండేది. మంచి క్వాలిటీ దొరికింది. అలా నెమ్మదిగా ఒక్కొక్క రాష్ట్రంతో వెళ్ళి 95 నాటికి నెమ్మదిగా నాకు ఏమనిపిస్తుంటే కొద్దిగా ఆలోచిస్తే అసోసియేషన్ లేకపోవడం అనేది దీనికి చాలా డ్రాబ్యాక్ అనే విషయం కూడా అర్థమైంది. సరే, ఒక ఆర్మీలో ఒక మీటింగ్ అటెండ్ అయితే అక్కడ ఎకరానికి 50 రూపాయలు వసూలు చేయాలి అని ఒక డిస్కషన్ వస్తే 50 రూపాయలు వసూలు చేసిన తర్వాత ఏ డబ్బుతో ఏం చేస్తారు అని ఒక డిస్కషన్ నడిస్తే నేను యాక్చువల్గా అంటే ఈ లీడ్ అసోసియేషన్ ముందుకు వెళ్ళడానికి బహుశా అనుకోవడం ఆ మీటింగ్ ఒక ప్రథమ ప్లేస్ అండి. ఎందుకంటే ఇక్కడ ఆక్విడ్ నేను వెంటనే గమకం మైంతేరి స్పీడ్కి వెళ్ళి ఆల్ లేదు, సూల్ లేదు, కొడుకు పేరు సావనంగా ఉన్నారు, ₹1 కలెక్షన్ లేదు, ఏం చేయాలని ఆలోచిస్తారని ముందు ఆలోచించుకున్నారు. బట్ ఆ మీటింగ్ అట్లా కూడా క్యాన్సిల్ అయింది. 97లో మళ్ళీ చేపల రేటు తగ్గిపోయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ అందరూ కలిపి లేదు ఇలా ఉండాలి అప్పటికి ఏపీ ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు అప్పుడప్పుడు చిన్న యాక్టివిటీస్, మైనర్ యాక్టివిటీస్ చేయడానికి ఉండేది. అది మీరు స్టార్ట్ చేసింది? మేము స్టార్ట్ చేసాం. పాత 2002లో మొదలుపెట్టాము. ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఇందులో మా రైటింగ్ వెరీ క్లియర్, ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఇట్ ఈస్ ఓన్లీ ది ఇండస్ట్రీ ప్రాబ్లం. అంటే ఏంటంటే సోషల్ స్ట్రక్చర్ బాగుండాలి. అవును, ఇప్పుడు మీ ప్రాబ్లం ఉంటే వేరే వాళ్ళు సాల్వ్ చేయాలి, వేరే వాళ్ళ ప్రాబ్లం అయితే మీరు సాల్వ్ చేస్తారు. ఒక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లేదా ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నట్లో మొదలుపెట్టి కొంచెం సక్సెస్ఫుల్. ఆ రోజుల్లో మేము ఈ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం, రిప్రజెంట్ చేయడం అనేది కమిషనర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొదలు పెట్టాము. యాక్చువల్గా అది స్టార్ట్ అయిన వాటికి అప్పుడేనా FOA వాళ్ళు విదేశాలు ఇప్పుడు ఒక చిన్న ఇక్కడ ఏంటంటే మేము 2004లో యూపీఏ గవర్నమెంట్ వచ్చి శరద్ పవార్ గారు సిపాకి వచ్చారు. అంటే సిపా అంటే భువనేశ్వరం, కౌశల్యంగా భువనేశ్వరం. దట్ ఈస్ ది ప్రీమియర్ లీడింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్రెష్ వాటర్ ఫిష్. వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళ రైతుల తరఫు నుంచి ఒక ఫ్లవర్ బొకే, వెల్కమింగ్ బొకే ఇవ్వాలని చెప్పి నన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి కట్టిస్తారు. మేము ఒక 12 మంది వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయన చెరువులు ఆయనలో ఉన్న ఒక మంచి గుణం ఏమిటంటే చూసిన వస్తువు మీద పూర్తి ఆకలి, పూర్తి అవగాహన తెచ్చుకునేది ఒక మంచి నాలెడ్జబుల్ పర్సన్. అంటే దేని కొత్త దాన్ని అయినా సరే వెంటనే గ్రాస్పింగ్ చేసుకోగల కెపాసిటీ ఉన్న మూలంగా ఏదో చెరువులో వలేస్తారు. వలేస్తే 4-5 రకాల చేపలు వచ్చినాయి. ఏమిటి 4-5 రకాల చేపలు ఏంటి? ఒకే రకం పెంచుకోవచ్చు కదా. ఎందుకంటే ఆయన అప్పటికే షుగర్ దీంట్లోని, కోఆపరేటివ్ దాంట్లోని బహుశా మహారాష్ట్రలో ఈజ్ వెల్ నోన్ ఫిగర్. అంటే ఒక విధంగా చెప్పాలంటే నెంబర్ 2 ఇన్ ది క్యాబినెట్ అండి ఆ రోజున.
నేను వాళ్ళని అడిగితే ఏదో అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు డిఫరెంట్ రీజన్స్ చెప్తుంటే సరే నేను చెప్పనా రీజన్ అని అడిగాను. నేను ఈవినింగ్ టైం ఇస్తాను, నేను ఇక్కడ వద్దు అన్నాను. సరే చెప్పండి, ఈవినింగ్ at 7 o'clock మాకు డిన్నర్ టైంలో లాంచ్లో కూర్చోబెట్టిందంటే అన్నాను ఇప్పుడు చెప్పుకున్నాను. సరే ఇది ఫీడర్స్ కాలం దీనికి ఎందుకు పెడతారంటే ఒకటి సర్ఫేస్ని ఆక్యుపై చేసి సర్ఫేస్ ఫీడింగ్ ఉంటుందండి, రెండోది కాలం ఆక్యుపై చేసి కాలం పేట ఉంటుందండి, మూడోది ఏమో మిగిలిపోయిన మేతని సాయిల్ పాడవకుండా బాటమ్ ఫీడర్స్ ఉంటాయి, అందుకని 2, 3 పెడతారు. మొదట్లో మేము 5, 6 వేసాము. బట్ మార్కెట్ సైన్స్, వాటర్ సైన్స్, కాలం సైన్స్ చూసుకున్న తర్వాత మేము షిఫ్ట్ అయిపోయాము. కొంచెం కష్టం అని ఆయన ఏమన్నారంటే ఒక స్మాల్ ఫామ్ చిన్నది నువ్వు మొదలు పెడితే పీపుల్ విల్ అండర్స్టాండ్, మొదలు పెట్టకూడదా అని నాకు చిన్న సజెషన్. బట్ నాకు వెంటనే అనిపించింది అన్నమాట, అది ఒక్క ఏపీ నుంచే ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాం కదా. ఒరిస్సాకు ఉన్న సుగుణం, అప్పటికి మాకు తెలిసిన సుగుణం ఏంటంటే ఒరిస్సా ఒరిస్సా రాష్ట్రం అంటే రిజర్వాయర్ ఫిష్ అంటే ఫ్రెష్ వాటర్ ఫిష్ ఇష్టపడే రాష్ట్రం ఇండియాలో అదే. ఇంకోటి ఏంటంటే హైయెస్ట్ నాన్ వెజిటేరియన్ స్టేట్ కూడా అదే. బెంగాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఫిష్ తింటారు, కానీ వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ మట్టికి సీ ఫిష్ అండి, మెరైన్ ఫిష్. ఫ్రెష్ వాటర్ ఫిష్ తినేది నేను చూశాను. ఈ స్పీషీస్ అది ఇది లేదు, సైజు లేదు, చేప ఉంటే చాలు, అది ఒక రేట్ అంతే. అలాగా ఒరిస్సా. ఇంకొకటి ఏంటంటే నాకు మొదటి నుంచి అప్పటికే మనకి నెమ్మదిగా ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయండి. అది రివర్ గోదావరి, రివర్ కృష్ణ అంచేది. 2 రీజన్స్ ఏమిటంటే ఒరిస్సాలో మహానది ఏ స్టేటు షేర్ చేసుకోకుండా ఉన్నది. అలాగే మేము పాలసీమంటే ఆంధ్రప్రదేశ్లో గోదావరి, అఖండ గోదావరి అంటే అక్కడికి వచ్చిన తర్వాత 5 ముక్కలు అవుతుందండి. అందుకే ఈస్ట్ గోదావరి చాలా ఫర్టైల్గా ఉండేది. ఈస్ట్ గోదావరి కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో పోయినానంటే కిందకి వెళ్తే, అందుకే కోనసీమ అనేది అర్థం ఎందుకు ఉంటుందండి, నీరే. ఎక్కడైనా ఎనీ సివిలైజేషన్కి కావాల్సిన నీరు, ఆ నీరు అక్కడ ఉంటుంది. లేదా అలాగే మేము అక్కడ ఒరిస్సాలో మహానది కూడా 5 కాదు, ఇంకా ఎక్కువ ముక్కలు. ఎక్సెస్ వాటర్ ఉన్న స్టేట్ అండి యాక్చువల్లీ. ల్యాండ్ ఆఫ్ పీపుల్ వాడుకోవడం లేని స్టేట్ అది. వాటర్ వాళ్ళు వాటర్ని సముద్రంలో విడిచిపెడుతున్నారు, వర్షం నీరు మీద కల్చర్ చేస్తారు. బట్ టుడే అక్కడ కూడా చాలా చేంజ్ వచ్చింది. అదొక రీజన్. అంటే అదేంటండి, స్పెషల్ ప్లానింగ్ కానీ ఒక పాలసీలో కానీ నన్ను వాళ్ళు పిలుస్తారు. ఇదే టైంలో సబ్సిడీ ఇవ్వద్దు, అవసరం లేదు, రోడ్ వేయమనేది. అదే నాకు ఇప్పుడు నేను చాలామందికి అక్కడ ఒక చిన్న వ్యతిరేకత ఏంటంటే ఫార్మింగ్ కమ్యూనిటీలో నేను ఇండివిజువల్ సబ్సిడీకి నేను ఎప్పుడు అగెన్స్ట్. ఎందుకంటే ఇండివిజువల్ సబ్సిడీ అనేది ఆయన పాకెట్లోకి వెళ్తుందండి. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది 10 మందికి ఉపయోగపడుతుంది. ఒక రోడ్ వేయండి, ఒక ఎలక్ట్రిసిటీ ఇవ్వండి, లేదా ఒక కాలువ తవ్వండి, ఎందుకంటే అది ఉపయోగపడుతుంది. నేను ఇప్పటికీ చాలాసార్లు, నేనే కాదు నాతో పాటు ఉన్న చాలామంది కూడా మేము ఎప్పుడు అనేది అంటే నో సబ్సిడీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి. సబ్సిడీ ఇస్తే ఏమవుతుందంటేనండి మన ఎనర్జీస్ అన్నీ హౌ టు గెట్ సబ్సిడీ మీద వెళ్ళిపోతుంది. అది కాదు. ఎందుకంటే ఒకటి మొదలు పెడితే అది 10 కాలాలు నిలబడాలి. సస్టైనబిలిటీ అనే ఒక ఫ్యాక్టర్ అనేది మనకి చాలా బలంగా నమ్ముతూ ఉంటాం. సస్టైనబిలిటీ కావాలి అనుకుని దాంట్లో కష్టాలు ఉన్నాయి, పరిసరాలు కష్టాలు ఉన్నాయి. అదే సేమ్ టైం నాకు చిన్నప్పటి నుంచి ఉన్న హార్టికల్చర్ మీద ఉన్న మమకారం బాగా వెళ్ళి మైసూర్ దగ్గరలో, ఎందుకంటే అక్కడ కావేరీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర అక్కడ కొంత పొలం ఉన్నాం, తోటలే. ఎందుకంటే ఈ కృష్ణా గోదావరిని చూసిన తర్వాత లేదా అక్కడ తోటలు ఉంటాయండి, వరిసలో చేపలు జరిగింది. అటడిచి నేను 100 ఎకరాల మట్టుకు చేయట్లేదు, బట్ నా ఇంట్రెస్ట్, నా ప్యాషన్ మట్టుకు ఎప్పుడు ఈ లాస్ట్ 10 years నుంచి ఇంకా మీ ఫార్మర్స్ అసోసియేషన్ అదే ఇంకా అని చెప్పేసి 2002లో మొదలుపెట్టాం. 2004లోనే ఏం చేశారంటే నాకు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్స్ అని హైదరాబాద్లో మొత్తం అన్ని ఫార్మింగ్ అసోసియేషన్స్కి ఫెడరేషన్ ఒకటి ఉందండి. అది చెంగల్రెడ్డి గారు అని ముందు తిమ్మారెడ్డి గారు అని చెప్పి రెవెన్యూ మినిస్టర్ చేశారు, వాళ్ళ అమ్మాయి చెంగల్రెడ్డి గారు. రైతుల కోసం ఆయన ఒక లాయర్ ఖర్చు పెట్టి చాలా డబ్బులు పాడు చేశారు. కానీ నన్ను 2004లో పిలిచి 2005లో పిలిచి నువ్వు జనరల్ సెక్రటరీ ఇది మొత్తం. సార్ నాకు ఇంకా సరిపోతుంది సార్, నాకు నేను టెక్నికల్ పర్సన్ని అంటే లేదు, నీ ఇలాంటి వాడు ఇంట్రెస్ట్ ఉన్నవాడు కావాలి ఇది అని చెప్పారు. 3 ఏళ్ళు అంటే 2 ఏళ్ళ పాటు చేసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది నేను ఫిష్లో చాలా చేయవచ్చు. అంటే ఆ రోజు నుంచి అనుకుని దాన్ని ఇడిచిపెట్టేసాను. నేను 3 ఏళ్ళు ఉండలేదు అన్నమాట. ఏదో మ్యాంగోకి ఏదో చిత్తూరు వెళ్ళి మ్యాంగోకి ఏదో చేసాము.
అలాగే వరంగల్లోకి వెళ్ళి కాటన్ గేదెలు చేసాము. బట్ నాకైతే దాని నుంచి కన్నా కూడా అగ్రికల్చర్ కంటే కూడా ఆక్వాకి మీ సేవలు ఎక్కువ కావాలని మీ వదిలేసుకుని వచ్చేసి 2000 ఫుల్ టైం అనమాట. ఈ రోజునైతే 2006 నుంచి ఆల్మోస్ట్ ఫుల్ టైం అండి. అది ఆ వరిసాలో చేపల చెరువు తప్పిస్తే తప్ప. కానీ ఈవేళ నేను చెప్పాను కర్ణాటకలో, బట్ నేను వెళ్ళను. వరిసా కూడా నా చేపల చెరువు నేను 3 నెలలు అయింది. ఈరోజు 3 నెలలు అయింది అనమాట. ఈరోజు చేపల చెరువుల్లో ఎక్కడ గవర్నమెంట్ పాలసీ స్టార్ట్ చేయాలన్నా మీరు ఉంటారు అక్కడ, ఎక్కడ టెక్నికల్ సెమినార్ ఉన్నా మీరు ఉంటారు. అంటే గవర్నమెంట్ సెక్టర్లో ఎవరు ఏం చేసినా దాంట్లో మీ పార్టిసిపేషన్ అయితే ఉంటుంది. ఇంత బిజీ షెడ్యూల్లో అసలు ఫార్మింగ్ అనేది మీకు టైం సరిపోతుందా? అందుకే వదిలేసుకున్నాను. అంతేనా? అదే దాని వదిలేయడంలో అంటే మన కొంతమంది అంటే చాలామంది ఏం చేస్తారు, ఇంట గెలిచి రచ్చ ఎలా ఉంటారు. బహుశా ఇంకా ఆ విషయంలో కొంత ఫెయిల్ అయినట్టే లెక్క నేను అనుకుంటాను. ఎందుకంటే అంటే ఫైనాన్షియల్ టర్మ్స్. ఎందుకంటే ఈ రోజుని నేను చదువుని ఉంటే నాకున్న అవగాహన కానివ్వండి, దీంతో బహుశా నేను తలుచుకుని ఉంటే ఎక్కువ చేపల చెరువులు చేసుకునే ఉండేమో. కానీ 10 మందికి నా చదువు 10 మందికి ఇవ్వకూడదు. నేను ఎందుకు అలా ఉంటున్నాను, మీరు అందరూ ఎందుకు పిలుస్తారు చెప్పిన? నా చదువు అండి, నా క్వాలిఫికేషన్ అండి. నేను ఒక కార్డు ఇవ్వగానే ఆ వాళ్ళు కూర్చోబెడతారు. నేను చెప్పిన దాంట్లో వాల్యూ ఉంటే, మెరిట్ ఉంటే, పాయింట్ ఉంటే వింటాడు. అది వెండి కదా, ఎవరు వింటారు కదా. ఎప్పుడైనా ఎప్పుడు కూడా నాకు కావాలి అనేది నేను చాలాసార్లు చూసాను. ఎక్కడ ఎప్పుడు చూసినా ఆ సొసైటీ గురించి మాట్లాడటమే తప్పితే పర్సనల్గా ఎప్పుడు మాట్లాడినట్టు నాకు అనిపించలేదు. అలా ఎప్పుడు ఎంతసేపు ఎవరితో మాట్లాడినా సొసైటీ నా సంస్కారంలో నేను మాట్లాడాను. ఎందుకంటే ప్రయారిటీ అంటే నేను ఎట్లంటే ఇప్పుడు అసోసియేషన్లో మీ పార్ట్ ఎలా ఉంది, ఎంతమంది సభ్యులు, ఎట్లాగా? ఇది రోజు అంటే మాకైతే యాక్చువల్గానండి ఒక 70,000 మంది ఫార్మర్స్ అండి. ఇది అంటే కొన్ని స్టాటిస్టిక్స్ వింటేనండి ఎంత ఉందో, జస్ట్ ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో పండిస్తున్న చేపలకి మనం 11,000 కోట్ల రూపాయలు టర్నోవర్ తీసుకొస్తున్నాం ఈ రాష్ట్రంలో. నేను చాలా మొదట్లో అసలు అంటే నేను ఫిషరీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి, సార్ అగ్రికల్చర్ కమిషనర్ కన్నా మీరే పెద్దవాడు సార్ అనేవాడు. ఎందుకంటే అగ్రికల్చర్ టర్నోవర్ కన్నా మన టర్నోవర్ దాటేస్తుంది అని. ఎందుకంటే మీరు పనులు చేయడానికి మీరు ముందు లీడ్ తీసుకోండి. బట్ ఒక హ్యాపీ ఫీలింగ్ ఏమంటే ఈ 2014లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చేపల చెరువులకి నీళ్లు తోడుకోవడానికి హక్కు అని క్రియేట్ చేయాలి. మేము ప్రమాణమే 12 ఏళ్ళు దానికోసం కష్టపడాల్సి వచ్చింది హక్కు తెచ్చుకోవడానికి. నేను ఇంటి చేపల రైతులు నీళ్లు తోడుకోవడానికి వీళ్ళకి కూడా అయినా సరే ఈ రోజు కూడా అంటే అప్పుడు ప్రయారిటీలు అడిగారు. నేను లైక్ అని చెప్పాను కదా, సొసైటీ ఫస్ట్ ప్రయారిటీ అనేది తాగునీరు, రెండో ప్రయారిటీ సాగునీరు, మూడో ప్రయారిటీ అది చేపల చెరువా ఇండస్ట్రీయా ఏదైనా ఉన్నాం బట్ ఇవ్వాలి, ఇచ్చిమటికి తీరాలి. అట్లీస్ట్ మీరు రోజు ఇవ్వలేని పక్షంలో కోతలు ఫస్ట్ సర్వా కోతలు అంటే ఖరీఫ్ సీజన్ కోతలు అయిపోయిన తర్వాత రబీకి నాట్లు వేసే ముందు అది ఊడుకులు అన్నమాట. అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అన్నమాట. ఈ మధ్యకాలంలో టైంలో ఒకేపడి డిసెంబర్ నోబడి నీడ్స్. అలాగే సెకండ్ క్రాప్లో ఏప్రిల్ తర్వాత నీళ్ళు ఇవ్వండి. ఒక్క 15 రోజులు నీళ్ళు ఇచ్చారనుకోండి, ఇది ఉపయోగపడుతుంది. ఇలా ఈ విషయం ప్లస్ చాలామంది ఏమిటంటే వీళ్ళు అంటే భూమి తినేసేవాడు బకాసురుడు, అంటే నీళ్లు తాగేసేవాడు ఇంకో అసురుడు అనమాట, ఇంకో రాక్షసుడు. అందరూ చేపల రైతులందరినీ రాక్షసులాగా. ఎందుకంటే 15 అడుగులు పెద్ద గట్లు వేసేస్తారు, నీళ్లు తాగేస్తారు. ఆ పాయింట్ని ప్రూవ్ చేయడానికి కూడా మాకు 10 ఏళ్ళు పడుతుంది. జలాసురుడు అని అనేవారు. ఆ మాట అనకుండా జలాసురుడు అనేవారు కాదు, కానీ నీళ్లు తాగేస్తారు. మొత్తం ఈ రాష్ట్రంలో ఎక్కడ పంట పండకుండా నాశనం చేసేసేవాళ్ళు విలన్ అంటే చీఫ్ విలన్ అనమాట అండి. ఎవడంటే చేపల రైతు. అది కాదు అని చెప్పడానికి వ్యవసాయం అది అక్కడ మా సైన్స్ ఎలాగంటానండి. మీకు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఎందుకు కాదు అని ఈ ఏరియా అంటే 1100 mm వాటర్ ఫాల్ అండి, యావరేజ్ వాటర్ ఫాల్. ఒక్కొక్క సంవత్సరం 1200-1400 వస్తుంది, ఒక్కొక్క సంవత్సరం 900 వచ్చింది. అంటే ఏంటి, 4 అడుగుల నీరు వర్షాధారం డైరెక్ట్గా మన చెరువులో వచ్చి పడిపోతుంది. ఇకపోతే నేను చెప్పిన లెట్ అవుట్ వాటర్ వేస్ట్ వాటర్ ఉంది సార్, అది 3 అడుగులు 4 అడుగులు వస్తుంది. 1 అడుగు నీరు చాలు అని చెప్పిన తర్వాత నవ్వు ఇట్ హస్ రీచ్. అంటే 1 అడుగు నీరు ఈజ్ ఈక్వల్ టు అంటే 10,000 ఎకరాలకు 1 TMC. 10,000 ఎకరాలకే టీఎంసీ 1 TMC పడికే.
లెక్కలు ఇవ్వను. ఇందులో మేము చేసిన తప్పులో లెక్కలు ఉంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ లెక్కలు ఇవ్వను, ఎందుకంటే నేను తప్పు చెప్తున్నానేమో నాకు తెలియకపోవచ్చు, వాళ్ళకి బాగా తెలిసేమో అని చెప్పేసి. ఎస్, అంటే సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఎవరైనా వింటారు అని ఒక 10 ఏళ్ళు పట్టినా ఇంకొకళ్ళు వింటారు. ఒక రోజు నవ్వకపోవచ్చు, నానుకుందండి ఇష్యూ కొన్నాళ్ళు. మరొక నాని ఈ మధ్యనే అయిన మరొక ఇష్యూ ఏంటంటే 2004లోనే మనకి వ్యాట్ సిస్టమ్ వచ్చింది. వ్యాట్ సిస్టంలో వాళ్ళు క్లియర్గా రాసుకున్నది ఏంటంటే పౌల్ట్రీ ఫీడ్కి ట్యాక్స్ లేదు, అక్వా ఫీడ్కి ట్యాక్స్ లేదు, మరొకటి ఏంటంటే క్యాటిల్ ఫీడ్కి ట్యాక్స్, ఇవన్నీ 0% వ్యాట్. కానీ వీళ్ళు అక్వా ఫీడ్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీ తయారు చేసి పిల్లెట్ అయితే నాకు 4-5 కమిషనర్స్తో డిస్కషన్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక చిన్న రైతు, అంటే ఒక ఫ్యాక్టరీ వాడు తయారు చేస్తే దానికి లేదు, ఒక చిన్న రైతు వాడు కొనుక్కోలేక రూపాయి వాడు యాడ్ చేసుకోకుండా రా మెటీరియల్స్ కొనుక్కుని వాడి చెరువు దగ్గర చేతితో కలుపుకొని మేత కడితే వాడికి ట్యాక్సా అని. కానీ చాలామంది ఒప్పుకోలేదు. కన్విన్స్ నేను ప్రతి మీటింగ్లోని వసం అనుకోవడం, పఫ్కానే అనుకోవడం, ఒక 150 మీటింగ్లు అయి ఉంటాయండి ఈ 10-12 ఏళ్ళ. అది వాటి మీద మేము డిస్కస్ చేసాం. సరే ఈ అన్యాయం సరి చేయండి, అన్యాయం సరి లేటెస్ట్గా ఇప్పుడున్న ప్రజెంట్ చీఫ్ సెక్రటరీ గారు హ్యాట్స్ ఆఫ్ ది హిమ్. ఎందుకంటే అంత మంచి ఆఫీసర్, అంత డెసిషన్ మేకింగ్ ఆఫీసర్, అంటే సీనియర్ మోస్ట్ లెవెల్లో ఆయన ఒకటే అడిగాడు, దీనివల్ల వచ్చే నష్టం, దీనివల్ల లాభం, ఫైనాన్షియల్గా స్టేట్కి ఏం వస్తుంది. ఆయన రెండే అడుగుతున్నారు ఎప్పుడైనా సరే, ఇన్కమ్ స్టేట్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఏమిటి, హౌ ఇట్ ఈస్ యూజ్ఫుల్ స్టేట్. ఇప్పుడు ఫ్రీ ఇచ్చారా అంటే వాళ్ళు అడిగింది ఒకే ఒక పాయింట్, నువ్వేం దాన్ని ఒక్క ఎక్కడ నిజాయితీగా గవర్నమెంట్ రైట్ అయితే ఒప్పుకుంటుంది. గవర్నమెంట్ రైట్ ఏంటంటే గవర్నమెంట్గా మా అవగాహన తప్పు అని గవర్నమెంట్ చెప్పింది అనుకోండి, మేము ఈ ఫాల్ ఇన్ లైన్. ఎందుకంటే అలా అయితేనే పనులు అవుతాయి. ఇట్స్ నాట్ వన్ వే, ఎప్పుడూ వన్ వే కాదండి. అల్టిమేట్ ఇంట్రెస్ట్ ఈజ్ సోషల్ ఇంట్రెస్ట్, అంటే సొసైటీ ఇంట్రెస్ట్ కదా. దానివల్ల ఎక్కువ బెనిఫిట్ ఉందనుకోండి పర్వాలేదు, కొంతమంది పోయినా పర్వాలేదు. అంటే నేను ఒక ఫిష్ ఫార్మర్స్కి అసోసియేట్ లీడర్ అని చెప్పి ఓన్లీ ఫిష్ ఫార్మర్స్కి మాట్లాడటం కాదు, ఫస్ట్ ఈజ్ సొసైటీ. ఇవాళ ఇచ్చారు, ఇస్తూ వాళ్ళు ఏమడిగారంటే ఆయన నన్ను క్వశ్చన్ ఇచ్చారు, ఫార్మర్ పేరు చెప్పుకొని 10 మంది దీన్ని వాడేసుకుంటారో దీన్ని ఎలా కంట్రోల్ చేయగలము అని. అప్పుడు సార్ రిజిస్ట్రేషన్ రెగ్యులరైజేషన్ ప్రతి ఫిష్ ఫార్మర్కి మనం సర్టిఫికేట్ ఇచ్చాము. సర్టిఫికేట్ ఇస్తే కాపీ ఇస్తాను, కాపీ జిరాక్స్ కాపీ నేను కాదు దాన్ని వస్తాయి కదా, రోజు అదే పని చేస్తారు కదా. కరెక్ట్, ఏం చేద్దాం, ఇద్దరం కలిపి ఒక అసోసియేషన్ దగ్గర లిస్ట్ పెట్టి ఒరిజినల్ సర్టిఫికేటు, చెరువు 50 ఉన్న ఎకరాలు ఎంత, వాడు ఎంత వాడతాడు, ఆ సర్టిఫికేట్ ఇచ్చి మీకు ఎవ్రీ మంత్ మేము ఇస్తామని చెప్పి ఒక అండర్టేకింగ్ ఇచ్చి తెచ్చుకున్నాం. నౌ పీపుల్ ఆర్ హ్యాపీ. ఎందుకంటే ప్రజెంట్ చేపల చెరువుల్లో ఏ రూపాయి, ఎందుకంటే మనం తయారు ప్రొడక్షన్ కాస్ట్ ఏమో ఫీడ్ కాస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 70 రూపాయలు అయిపోతుంది, అదర్ కాస్ట్లు 30 రూపాయలు అండి, 90 నుంచి 110 రూపాయల మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. ఇంకా ఏ ఒక్క రూపాయి సేవ్ చేసినా ఫీడ్ 4% అలా 5% ట్యాక్స్ అయింది. దాని కాంపౌండింగ్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి ఫైనాన్సెస్ అవసరం ఎక్కువ, ఎందుకంటే మనకి ఇన్కమ్ తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంది మనం విడిపోయిన తర్వాత. సో ఎవరు కాంపౌండింగ్ ట్యాక్స్లు వేయడం మొదలుపెట్టిన తర్వాతే కొంచెం ఎక్కువ సార్లు వేయటం. అలాగే నేను ప్రోయాక్టివ్ ఆఫీసర్లు ఉండటం మూలంగా ఉంది, ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఉండటం మూలంగా ఉంది, కొన్ని పనులు అవుతాయి. ఓకే సార్, అయితే ఇప్పుడు ఫీడ్ మీద పూర్తిగా ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ అయినట్టు, ట్యాక్స్ తీసేసినట్టు మనం ఫార్మర్స్ అసోసియేషన్ దగ్గరకు వచ్చుకుని, అంటే ఎప్పుడైతే కొనుక్కుంటున్నారో ఆ కాగితం ఫార్మర్స్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి నేను ఎన్ని టన్నులు కొనుక్కుంటున్నాను అని చెప్పి చెరువు అక్కడ ఉంది. ఏమైనా లీజ్ ఫార్మర్కి కూడా ఒక ఫెసిలిటీ ఇచ్చాము, అంటే అతను అవసరం కాకుండా. ఎందుకంటే చాలా ఫీడ్ అంటే డిఓబి కానీ చెక్క కానీ ఏదైనా సరే ఫీడ్స్ ఏమైనా నేను చెప్పేది ఇండివిజువల్ ఎలాగా మోటరైజ్డ్ ఫార్ములేటెడ్ ఫీడ్ అనేది అట్లా ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. సో ఇంకొకటి అది పూర్తిగా సాధించినట్టే, అది ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ అయింది. జీవో వచ్చిందండి, రేపు జిఎస్టీ వచ్చిన తర్వాత అండ్ అది కూడా 3 రోజులు వచ్చింది. గొప్ప విషయం, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే పాజిటివ్ థింగ్స్ ఆర్ హ్యాపీనింగ్. మంచి లేట్ అవుతుందేమో కానీ సాధించవచ్చు. ఇప్పుడు అలా యాక్చువల్గా రెగ్యులరైజేషన్ మాకు దొరకండి, రేపు చెరువు రిపేర్ చేసుకోవాలనుకుంటే చాలా ఇబ్బంది ఉంది అండి. అది
చెరువు తవ్వితే ఎవరో ఫ్లడ్ వచ్చేసి దానికి ఒక 15 రకాల ఫ్లడ్లు. ఇప్పుడు ఎవరి చెరువు అని తవ్వుకోవడానికి అవకాశంగా గవర్నమెంట్ ఒక జీవో వచ్చింది. ఒక జీవో కూడా అది కూడా అంతే 2008లో జీవో వచ్చింది. ఒక మంచి జీవో అని అందరం కలిపి ఆ రోజు చాలామంది రైతులు ఓకే. దీని మీద ప్రాబ్లం తర్వాత ఇప్పుడు వాటర్కి అదే దొంగలు అనే ఫీలింగ్ లేకుండా ఒకటి వచ్చింది. వాటర్ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయినట్టేనా? అది వాటర్ ప్రాబ్లం క్లియర్ అవ్వలేదని, ఎందుకంటే కొంత ప్రకృతి కారణం, కొంత ఇప్పటికీ మన విధానాల కొన్ని కారణం అని చెప్పాలి. ఎందుకంటే ప్రకృతిని మనం ఏం చేయాలి శాసించి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మన రాష్ట్రం వెళ్ళిపోయిందో కృష్ణా నది నుంచి వచ్చింది. అది ఇప్పుడు కాదు, ఒక చిన్న మళ్ళీ బ్యాక్ వెళ్తాం. ఒక చిన్నది 2003-2004లో మేము కృష్ణా నది మీద మహాబలేశ్వర్ నుంచి కింద వరకు ఒక 600 మంది మేము ఎవ్రీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు స్టడీ చేసి వచ్చాము. కోర్స్ రివర్ కోర్స్ని ఫాలో అయ్యాం, ఇంక్లూడింగ్ ఈ ఉపనదులతో సహా. ఓకే. దాని మీద పెట్టారు. వచ్చిన వెంటనే రిపోర్ట్ ఇచ్చాం. కొద్ది రోజులు ఆ రిపోర్ట్ ఎవరు పట్టించుకోలేదు. ఇన్ఫాక్ట్ మమ్మల్ని తాల్మట్టి దగ్గర రానివ్వలేదు ఏపీ ఫార్మర్స్ అని చెప్పి. మీదే ఇండివిజువల్గా చేశారా రిపోర్ట్? నాగేంద్రనాథ్ గారని, నాగిరెడ్డి గారిని. ఓకే. ప్రస్తుతం తెలుగుదేశం ఎమ్మెల్యే అక్కడ పేరండి పడమ దగ్గర సిపి. అంటే మేము పార్టీలకు వ్యక్తులుగా వెళ్ళి స్టడీ చేసి వచ్చి ఇలా నష్టం రాబోతుంది, ఎస్పెషల్లీ మేము కర్ణాటక చూసి భయపడిపోయాం. చూసిన తర్వాత వచ్చి రిపోర్ట్ ఇచ్చాం. అఫ్కోర్స్ చాలామంది ఇచ్చుంటారు కానీ అప్పుడు ప్రాబ్లం లేదు కాబట్టి ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఏమైంది, రాష్ట్రం విడిపోయింది, మరి కష్టాలు పెరిగినాయి, నీళ్ళే రావట్లేదు. కృష్ణకు వచ్చాం. గోదావరికి వచ్చేటప్పటికి చాలా విచిత్రమైన పరిస్థితి వెళ్ళిపోయింది. గోదావరి నుంచి 2000 టీఎంసీల నీరు పైబడి సముద్రానికి వెళ్ళిపోతుంది. 2006లో కొల్లేరు ఆపరేషన్ చేసి చెరువులు ఏంటంటే దాని మూలంగా మొలకలు వస్తున్నాయని చెప్పేసి కొట్టేశారు. నిజమేనా అది? కదండి. కొల్లేరు ఉండటం వల్ల మొలకలు రావడం. 1956 నుంచి మనం రికార్డ్స్ తీసుకుంటే చెరువులు తవ్విన తర్వాత సంవత్సరాల కన్నా చెరువులు తవ్వక ముందు సంవత్సరాలే మొలకలు ఎక్కువ. అంటే అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన దగ్గర నేను మాట్లాడేది మట్టి ఓన్లీ విత్ స్టాటిస్టిక్స్ ఫిగర్స్ తోటే. కొల్లేరు తప్పన్నారు అనుకోండి. ఎందుకంటే మనం పుట్టిన సంవత్సరం మనం లేని సంవత్సరాల గురించి మనం చెప్పుకోలేం. కానీ ఆన్ పేపర్ చూసిన తర్వాత ఓకే 2006 తర్వాత జరిగింది. ఈవేళ పరిస్థితి ఏమిటండి, ప్రపంచంలో లేదు ఆంధ్ర ఇండియాలోనే పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ అని చెప్పుకుంటాము. అంటే నీళ్ళు అనమాట. అంటే కొంచెం సర్కాస్టిక్గా చెప్పుకోవాలంటే ఒక మంచి అదేలేండి, అది నిండాలన్నా వాగులు పొంగాలి, ఏదైనా వర్షాలు పడాలి, పడితేనే కదా. ఎందుకంటే ఇదివరకు దానికి రావడానికి 9-10 ఉండేయండి అది ఇన్లెట్స్ అని. ఇప్పుడు ఆ ఇన్లెట్స్కి అయితే పైన చిన్న ఇది కట్టేశారు ట్యాక్స్ చిన్న రిజర్వాయర్స్ తవ్వడం. కానీ ఇప్పుడు ఏమైందంటే పట్టిసీమ వచ్చిన తర్వాత లిఫ్ట్ కెనాల్ వచ్చిన తర్వాత ఆ మేజరీ అన్నీ అక్కడితో ఆగిపోయి అటు నుంచి వెళ్తుంది. పట్టిసీమకి వెళ్ళిన దాంట్లో కింద నుంచి వచ్చే వాటిలో మన తమిళేరు మన ఈ మధ్యన అక్కడ చిన్న గడ్డి కూడా పడింది. ఆ తమిళేరుది ఒకటి మట్టికి ఒక సర్టన్ వాటర్ తాగితే దింపుకోవడానికి ఉంది. మేము అదే అడుగుతున్నాం. కానీ అక్కడ 9 టీఎంసీ నీరు ఇచ్చారనుకోండి, ఇక్కడ దేశం హితం ఒకటి ఉంది. అది నేను అందుకే నేను చాలామంది కాదన్నా నేను పదే మాట్లాడేది ఏంటంటే ఇంగ్లీష్లో సాల్ట్ వాటర్. ఎప్పుడైతే మనం పైన నీళ్ళు ఆపేస్తున్నామో, ఇది జిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ ఓఎన్జీసీ వాళ్ళు కానీ అడిగితే చెప్పేది ఏంటంటే అప్పర్ రీచెస్లో డ్యాములు కడితే కింద నుంచి ఉప్పు పైకి సెరెనిటీ పెరుగుతుంది. అది ఇక్కడ జరుగుతుంది. మనం దీన్ని ఆపకపోతే చాలా కష్టం అనుకుంటున్నాం. కానీ ఇది క్యారింగ్ కెపాసిటీ లేదు అని అంటారు. క్యారింగ్ కెపాసిటీ లేకపోవడం అనేది ఒక ఇంజనీరింగ్ ప్రాబ్లం. అదేమి ప్రకృతి కల్పించిన ప్రాబ్లం, మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్. వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్. అది సాల్వ్ చేయట్లేదు. దాని మీద అసంతృప్తి అన్నమాట వాస్తవం. అలాగే లేదనుకుంటే అక్కడ నరసాపురానికి మంచినీళ్ళు లేవు, నరసాపురానికి మంచినీళ్ళు కాదు, సాగుకు నీళ్ళు లేవు. ఇవన్నీ ఆయకట్టులో పొలాలండి. ఆయకట్టులో పొలాలకు నీళ్ళు ఇవ్వలేని పక్షంలో అంటే ఆ రోజున కాటన్ ఇవ్వగలిగాడు. కానీ ఒక ఎల్ఎంఈఓ లైసెన్స్ అతను ఈజ్ నాట్ ఎ గ్రాడ్యుయేటెడ్ నాకు తెలుసుకుంటాం. ఈవేళ మనం చాలామంది ఎన్నో కొన్ని 100 తలకాయలు కూర్చుని మనం చేయలేకపోతున్నామంటే బహుశా నేను అనుకుంటున్నాను నాకెందుకో ఫెయిల్యూర్ అనిపిస్తుంది. అందుకే మేము దాన్ని విడిచిపెట్టట్లేదు, విడిచిపెట్టడం కూడా. ఎందుకంటే నీరు అనేది ఒక చేపల కోసం కాదని, లేకపోతే మొత్తం
కొల్లేరు ఫ్రెష్ అవుతుంది. ఎందుకంటే 5,000 ఏళ్ల నాటి ముందు కొల్లేరు అనేది ఒక సముద్రం. ఈ వెస్ట్ గోదావరి నుండి ఖమ్మం జిల్లా నుండి పై మట్టి కొట్టుకొచ్చి మొక్కలను కుళ్ళిపోయి ఫామ్ అయిన మోస్ట్ ఫర్టైల్ సాయిల్ అది కింద నుంచి వచ్చేసి ఈవేళ 5-6 సెలనిటీలకు వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక, ఎందుకంటే ఎస్ మనందరూ బాధ్యత ఉందండి. మీరు అడిగిన ఒక 9 TMs 7 TMs ఒక్కసారి ఇస్తే చాలు కదా, మళ్ళీ మన కొల్లేరు నిలబడిపోతే కట్టమని అడుగుతున్నాం కంటిన్యూస్గా దాని మీద పెడుతున్నాం. ఎందుకో అది కారణం ఇచ్చారా, రిపోర్ట్ ఇచ్చారా దాని గురించి, అది ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది? యాక్చువల్గా అది సిఎస్ గారి దగ్గర చెప్పడం, చీఫ్ సెక్రటరీ గారి దగ్గర చెప్పడం, ఆయన వెంటనే చేయటం జరిగింది. అది కార్యరూపం అయితే ఇంకా తాల్చారు. పోనీలేండి, 14 సంవత్సరాలు సుదీర్ఘ కృషిలో 2 సాధించారు. అంటే ఇంకో 14 ఏళ్ళకైనా ఇది సాధించవచ్చు కదా. అంతవరకు ఉండదండి. అదొక డౌట్ ఏంటంటే 5 రోజులు ఉండకపోవచ్చు. అంటే ప్రాబ్లం వస్తే కానీ కళ్ళు తెరుచుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా మనకి సాల్వ్ చేయగలం అనేది ఒక సొల్యూషన్ మీ దగ్గర ఉంది కదా. సొల్యూషన్ అందుకని యాక్చువల్గా నేను ఎప్పుడూ అంటే ఏంటంటే అవసరం లేని చోట ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది ఎవరో సజెషన్స్ ఏంటంటే మనకి ఎలాగ పెద్ద కాలం ఉంది కదా, ఈ కాలం ద్వారా తీసుకోవచ్చు కదా. అది లిఫ్ట్ వాటర్ ఉంది, డైరెక్ట్ గ్రావిటీ తోటి వాటర్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఎస్కేప్స్ ఉన్నాయి, టనెల్స్ ఉన్నాయి. సార్ ఈ ఇయర్కి అంటే మనకు స్టార్టింగ్లో ఈ ఇయర్లోనే ఉన్నాం కాబట్టి ఈ ఇయర్కి ప్రథమంగా పోరాటంలో చేసేది ఇది అని మీరు టార్గెట్ పెట్టుకోవచ్చా? అంటే దీన్ని అంటే వాటర్ని కెనాల్ని దాంతో పాటుగా అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మేము స్ట్రెస్ చేస్తున్నాం అంటే బ్రీడ్ సీడ్. ఓకే, దానికి కూడా కొంతవరకు సఫలీకృతం అయ్యాం. ఎందుకంటే ఈ గత 30-35 ఏళ్ళుగా ఇన్ బ్రీడింగ్ అంటే మన చేపను మన చెరువులో పంచిన చేపని తీసుకొచ్చి బ్రీడ్ చేసి పోతున్న మూలంగా మొదట్లో సంవత్సరానికి అంటే 10 ఏళ్ల క్రితం సంవత్సరానికి 5 టన్నులు చాలా ఈజీగా వచ్చాయి. ఇప్పుడు రావట్లేదు. కారణం ఏంటంటే ఒకటి బ్రీడ్ సీడ్ క్వాలిటీ చెడిపోవటం అండి, 2 వాటర్ క్వాలిటీ చెడిపోవటం. ఎందుకంటే సేమ్ వాటర్ యూజ్ చేసుకుంటున్నామండి, సెలెనిటీ వస్తుంది. దాని తోడు కంటిన్యూస్గా ఉండటం మూలంగా డిసీజ్ ప్రాబ్లం అటాక్ అవ్వడం ఇవన్నీ కలిసి ఉన్న మూలంగా అట్లీస్ట్ కొన్ని మన చేతిలో ఉన్నట్లు మన అటాక్ మనం సాల్వ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో బ్రీడ్కి ఏం చేసామంటే నార్త్ ఇండియన్ రివర్స్ నుంచి తీసుకొచ్చి అక్కడ రివర్ టు రివర్ అన్నమాట చేసి అది అలాగే ఎన్ఎండివి ఏం చేసిందంటే 100 కోట్లు పెట్టి భువనేశ్వర్లో నేషనల్ బ్రూడ్ బ్యాంక్ అని ఒకటే ఖర్చు పెట్టి అక్కడ ఇచ్చారు. అక్కడి నుంచి అట్లా తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతం బాదంపూడిలో వర్క్ చేస్తున్నాం. ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని పనులు అవుతున్నాయండి, కానీ ఎప్పుడు కొన్ని పనులు అవుతున్నాయి, కొన్ని కొత్త ఏడవుతాయి. మరి ఇన్ని పనులు సాధించిన తర్వాత ఇంకా సాధించలేదు అని ఇంకా ఏవో పెండింగ్ ఉన్నాయని చెప్పడం ఎందుకు? అదే చెప్తాను. ఇలా ఒకటి సాల్వ్ అవుతుంది, ఇంకోటి వస్తుంది. అంటే మా లిస్టు తరగడం లేదు. అంటే ఆ 12, 13 అనే లిస్టు అలాగే నేను చాలా విచిత్రంగా మేమే అనిపిస్తాం. ఒకసారి అనిపిస్తుంది ఏంటి మనం చేసి కొద్ది ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి ఏమిటి అంటే అవి ఫెయిలింగ్, నేను ఎక్కడైనా ఫెయిల్ అవుతున్నామా అని ఒకసారి అనుమానం వస్తుంది. లేదే ఉపయోగపడుతుంది అని మళ్ళీ మాలో మేము సమాధానం పరుచుకుంటూ అలాగే ఇన్సూరెన్స్ బేసిక్ డ్రాబ్యాక్. ఇప్పుడు ఈ 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లో ఇన్సూరెన్స్ అనే పదం లేదండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ టర్మ్స్ ఎందుకంటే ఇది కలపడం. ఒక యానిమల్ ఉందనుకోండి, కలపడుతుంది. అది గేది, ఆవు, మేక, గొర్రె, కోడి, కుక్క ఏదో ఇది నీటిలో ఉంటుంది, తెలియదు అనే ఉంది. అంచేది ఏమైంది, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ 100% చచ్చిపోతే నీకు ఇన్సూరెన్స్ ఇస్తారంట. 100% చచ్చిపోయే స్టేజ్ రాదు. అది రాదు కాబట్టే ఈ కల్చర్ ఎన్నాళ్ళు నిలబడింది. లాస్ వస్తుంది, 70-80 చచ్చిపోవచ్చు. వాళ్ళ మిగిలిన 4 జాబులు వాళ్ళేసి నీకు జాబులు ఉన్నాయి కదంటే ఇన్సూరెన్స్ మీకు ఇప్పుడు బ్యాంక్ లోన్స్కి వచ్చేటప్పటికి తీసుకున్న దాని మీద 0.5% మార్టిగేజీ, 0.5% ఏమో ఎస్సెట్స్ ఛార్జ్ మీద ఉంది. ఏంటంటే చెరువుల షాపుల మీద వసూలు చేసుకుని ఇచ్చిన లోన్ డివైడ్ చేసుకోవచ్చు. ఇది కూడా లాస్ట్ 10-15 ఏళ్ళ నుంచి ఉన్న ప్రాబ్లం ఏంటంటే బ్యాంకులు మామూలుగా చేయాల్సిన పని ఇంత ఫైట్ చేస్తే కానీ చేయట్లేదు. అంటే అది బ్యాంకుది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నది. మేము వాళ్ళకి కూడా మళ్ళీ కండిషన్స్ చెప్తానండి. అగ్రికల్చర్ రైతుకి ఆ 3 లక్షల రూపాయలు అంటే ఏంటి, ఒక సీలింగ్ ఉందనుకోండి, 18 ఎకరాలు ఉందనుకోండి, అతను 3 లక్షలు తీసుకునే 18 ఎకరాలు ఉన్న రైతు 2% యావరేజ్ మన ల్యాండ్ హోల్డింగ్ 2.5-3.5%. నేను వాడికి అవసరం లేదు. ఇక్కడ అలా కాదు, ఒక్కొక్క ఎకరానికి 2 లక్షలు కావాలి. ఈ ఎకరంన్నరకి వర్కౌట్ అవ్వాలి.
అగ్రికల్చర్ ఫార్మర్కి లేదు, రైస్ మిల్కి లేదు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి లేదు, పౌల్ట్రీ ఫార్మ్కి లేదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే చేపల రొయ్యల్లో మోసం రొయ్యలు కూడా వాడు తీసేచ్చాము, చేపలు వేయించాము. ఇది ఎందుకు, ఏమిటి సాధిస్తారు అడిగారు, గవర్నమెంట్ కూడా అడిగారు. 5-6 మొత్తం సంవత్సరం 5-6 కోట్లు వస్తుంది. ఈ 5-6 కోట్ల మూలంగా రైతు ఎక్కడ నష్టపోతున్నాడంటే ఈజ్ లూజింగ్ ది లిబర్టీ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్. ఎందుకంటే అడ్వాన్స్గా 1% కట్ చేస్తారు. ఆ సర్వీస్ బాగోకపోయినా వాడు అదే బ్యాంకులో ఉన్న ఫోర్స్ యాక్చువల్గా సర్వీస్కి ప్రయారిటీ కావాలి. మనకి ఎవడైతే సర్వీస్ చేస్తున్నాడో వాడి దగ్గర పుచ్చుకోవడానికి పెద్ద అవరోధంగా నిలుస్తుంది. దీన్ని తీసేయండి అని మనం చెప్తాం. చేసేస్తున్నాం అంటున్నారు కానీ సొల్యూషన్ రాకపోవచ్చు. అది వస్తుందని అనుకుంటున్నాం. అదొక పెండింగ్ అన్నమాట విషయం. ఇంకా మరొక లిస్ట్ సాధించాల్సిన లిస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో నేను రెండు చెప్తాను. చేపలు అనేది కమర్షియల్ యాక్టివిటీ అండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దృష్టి ఓకే. కమర్షియల్ ట్యాక్స్ ఇది గవర్నమెంట్ వచ్చేటప్పటికి మళ్ళీ అగ్రికల్చరల్ మార్కెట్ సిస్టమ్ ఉంటుందండి. అది రెండు ఎక్కడ మ్యాచ్ అవ్వండి. ఇలా గత 36 ఏళ్ల నుంచి నడుస్తున్న డ్యూయల్ ట్యాక్సేషన్ ఈ ఇండస్ట్రీ మీద నడుస్తుంది. ఇది కాక నాకు చాలా విచిత్రంగా ఇది ఒకటి. రెండో పాయింట్ ఏమిటంటే నేను చేపలు పండించి నేను ట్యాక్స్ కట్టాలి. నేను పండించిన చేపలను ఎక్స్పోర్ట్ చేసి వాడు ట్యాక్స్ ఇన్సెంటివ్ తెచ్చుకుంటాడు. ఇది ఎక్కడ నమ్మలే నాకు అర్థం కాదు. ఇది అంటే నేను తప్పు నాకు మరి నేను ఎక్కడ తప్పుగా ఊహిస్తున్నానైతే నాకు తెలియదు. కానీ పండించిన రైతుకి ట్యాక్స్ వేయడం ఏంటి, ట్రేడింగ్ చేసిన రైతుకి మనిషికి ఏమో ట్యాక్స్ ఇన్సెంటివ్ అండి. కాబట్టి ఎన్నిసార్లు అంటే ఈ విషయంలో కూడా చాలామంది మేము ఢిల్లీ వెళ్ళడం, ఫైనాన్స్ మినిస్టర్ రిప్రజెంట్ చేయడం చేసుకొస్తూనే ఉన్నాను. కమిటీలో మెంబర్ నేను. బట్ పర్మనెంట్ సొల్యూషన్ రావట్లేదు. అన్ని టెంపరీ సొల్యూషన్స్ వస్తున్నాయి. ఇయర్ వైజ్ అంటారు. డ్యూయల్ ట్యాక్సేషన్ అవసరమా? ఎక్కడ చేయకూడదు. యూ షుడ్ క్లియర్లీ డిఫైన్. ఇప్పుడు మనం ఆక్వా రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తిస్తామని చెప్పని అంటున్నారు. ఇండస్ట్రీ గుర్తిస్తే ఇంక ఈ అగ్రికల్చర్ ఉండకూడదు కదా. ఇక మరి ఈ మధ్య కాలంలో మనకు జరిగిన మరొక మంచి ఏమిటంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఏమిటంటే ఇంతకుముందు రకరకాలుగా ఉండేది. 6.8 రూపీస్ వసూలు చేశారు. మొదట్లో రూపాయలు అనుకున్న తర్వాత ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బయట కూడా పెరుగుతున్నాయి. బయట పెరిగిందని లోపల పెరిగితే నాకు అదే రేటుకి ఇమ్మని అడిగేటంత అది ఈ దీంట్లో చూసారా రిజిడ్ మెంటాలిటీ కాదని చెప్పాను నేను ముందే. వీ షుడ్ గో అలాంగ్ విత్ సొసైటీకి ఏది మంచిదో జరగాలి. కానీ ₹4.75 ఒక జిల్లాలో ఒకటి, ఇంకో జిల్లాలో ఒకటి ఇప్పటికీ నడుస్తుంది అది మటుకి. ఎందుకంటే చేపలు పండించి ఎక్కువ పెద్ద జిల్లాలు రెండండి, పశ్చిమ గోదావరి, కృష్ణా. పశ్చిమ గోదావరి ఏమో ఈస్టర్న్ పవర్లోకి వెళ్తుంది, కృష్ణా జిల్లా ఏమో ఈ సెంటర్లో దీంట్లో వస్తుంది. అసలు వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి సంబంధం లేదు. ఏ రెండు మ్యాచ్ అవ్వదు. మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కూర్చున్నారు. దాన్ని ఏదో ₹3.75 చేశారు. మంచిగా చాలామంది అంటే చేపల రైతు కన్నా రొయ్యల రైతు వంటివి చాలా చాలా ఉపయోగకరమైంది. ఇప్పుడు కరెంట్ అయితే ₹3.70 ఎవరికైనా సరే, ఏ రైతు అలాగే మొదట్లో లైను ట్రాన్స్ఫార్మర్స్ అనేవాళ్ళు. మొట్టమొదటి ఫస్ట్ విడతగా ఏం చేశారంటే ఒక 3 జిల్లాలకు ఇచ్చారు. అందులో కృష్ణా జిల్లా ఉంది. ట్రాన్స్ఫార్మర్లు కూడా కొంతమందికి ఫ్రీగా ఇస్తున్నారు, లైన్ కాస్ట్ వాళ్ళు భరించుకుంటే. సో అక్కడ చూడడానికి వస్తుందండి. అక్కడ అది సక్సెస్ఫుల్. వీటికి మేజర్ గ్యాప్స్ ఆర్ టెక్నాలజీ గ్యాప్స్ ఉన్నాయి. టెక్నాలజీ గ్యాప్స్ అంటే ఏంటంటే మనకున్నది మేజర్ పాయింట్ ఏంటంటే చాలామంది దాన్ని అంటారు. కానీ నేను ఉపయోగపడి కదా ఏంటంటే ఇట్ ఈస్ అ డిన్నర్ క్యాండిడేట్ అని. మన కార్ప్స్ అనేవండి డిన్నర్ స్పీసీస్. అంటే ముళ్ళు ఉంటుందండి, మెయిన్ ముళ్ళు కాకుండా బ్రాంచెస్ ఉంటాయి. దాని మూలంగా చాలా జాగ్రత్తగా టైం తీసుకుని తినాల్సింది. వర్కింగ్ లంచ్లో పనికిరాదు, బ్రేక్ఫాస్ట్లో పనికిరాదు. దీని మూలంగా ఏ తల్లి పిల్లకి పెట్టరాదు, పిల్లగాని పిల్లవాడికి కాదు. ఎందుకంటే ముళ్ళు గుచ్చుకుంటుంది ఏమన్నా టైం ఆవిడకి అంత ఓపిక ఉండదు మార్నింగ్ టైంలోని పెట్టడానికి, స్కూల్ టైంలో. సో కన్సంప్షన్ అనేది పెరగడం లేదు. కాబట్టి ఆల్టర్నేటివ్ స్పీసీస్ ఆ మెయిన్ ముళ్ళు ఉన్నదో లేదు సాఫ్ట్ బోను, కొత్త టెక్నాలజీ ఏమంటే సాఫ్ట్ బోన్ అని నెవలేచ్చు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలని చూడండి, నాటుకోడి వర్సెస్ బ్రాయిలర్ కోడి. నాటుకోడి చాలా గట్టిగా ఉంటుంది, బ్రాయిలర్ కోడి నెవలేస్తూ ఉంటే తీసేసి పక్కన పడేస్తాం. టైం లేకపోవడం ఒక విషయం ఓకే మీరు అన్నట్టు. కానీ తల్లికి నిజంగా చేపలో ఉన్న వాల్యూస్ తెలుసుంటే పిల్లకి ఒక 10 నిమిషాలు లేట్ అయినా పెట్టే అవకాశం ఉందంటారా? వాల్యూస్ తెలియకపోవడం కూడా కాదు, అవైలబిలిటీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు సుగుణ ఉందనుకోండి,
దే హ్యావ్ స్పెంట్ అంటే ప్రైవేట్ సెక్టర్లో పౌల్ట్రీలో జరిగిన డెవలప్మెంట్స్ చాలా చాలా ఎక్కువ. వాళ్ళు ఎవ్రీ 1 hour అనేది ఇదివరకంటే ఒక కొట్టు ఉండేది, దాంట్లో బల్ల ఉండేది, కొట్టేవాడు, అమ్మేవాడు, వదిలేడు, వాడు మూసేసుకున్నాడు, బెలెట్ చేసుకున్నాడు. బట్ నౌ ఇట్ ఈస్ అవైలబుల్ 24 hours. అంటే మనకి కూడా ఒక హైజీనిక్ కియోస్క్ వచ్చి, ఎందుకంటే మీరు చేపల మార్కెట్లో చూస్తే ఎక్కడికి వెళ్ళినా నేలైట్ తాగడం, నీళ్ళు లేకపోవడం, వాసన రావడం, దాని గురించి నెగిటివ్ చాలా ఉంటాయి కదా. ఇప్పుడు సూపర్ మార్కెట్లో ఫ్రీజింగ్ సెక్టర్ అని ఉంటుంది, వచ్చిందా దాంట్లో చక్కగా రూమ్ అంతా ఫ్రీజ్ అయ్యి ఉంటాయి, దాంట్లో పెట్టుకోవచ్చు కదా. దాని గురించి ఏమైనా ఆలోచించారా? అక్కడ ఈ ముళ్ళు అనేది చాలా అవసరం. చైనా కండి 66% ప్రొడక్షన్, వరల్డ్లో ఉన్న 66% ప్రొడక్షన్ చైనాలో జరుగుతుంది. వీఆర్ ప్రొడ్యూసింగ్ 6%. అండ్ వీ కాల్ ఇట్ నెంబర్ 2, అఫ్కోర్స్ అంటే నియర్ నెంబర్ 2. బట్ వాళ్ళ మార్కెట్లోకి దే ఆర్ ఏబుల్ టు కన్స్యూమ్ ఇన్ 6 hours. ఈ 66% ప్రొడక్షన్ కూడా 6 గంటల్లో కన్స్యూమ్ చేయగలుగుతున్నారు. అంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా క్రియేట్ చేయగలిగింది. అది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవడం, ఫుడ్ని ఫాస్ట్ ఫుడ్ కింద కన్వర్ట్ చేసుకోవడం లేదు. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. ఓకే ఓకే. ఎందుకంటే అన్ని హైవేతో లింక్ ఉందండి. మన దగ్గరికి వస్తే హైవే కంటే టైం తినేస్తుంది ముందు. రైట్. అలా ప్లస్ మనమేమో 6% ప్రొడ్యూస్ చేస్తూ 66 గంటలు పంపిస్తున్నాం మార్కెట్కి. దట్ ఈస్ మనం ఏమనుకుంటుంది, 3 days బ్యాక్ 4 days బ్యాక్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో దేర్ వాజ్ ఎ ప్రపోజల్ దట్ వీ షుడ్ మ్యాచ్ చైనా ప్రొడక్షన్. చెప్పుకోవడానికి బాగుంటుంది. అంటే మనం చెప్పుకునే మేజర్ 2 రాష్ట్రాలు తప్పితే మనకి మిగతా చోట కన్జంప్షన్ పెంచే ఛాన్సే లేదంటారా? ఉందండి. స్పీసీస్ మారాలి, టెక్నాలజీ మారాలి, స్పీసీస్ మారాలి. ఇప్పుడు ఆ ముళ్ళు లేకపోతే సరిపోదంట. అంటే ఇక్కడ మీకు చెప్పాలి, ఈస్టర్న్ స్టేట్స్ అన్నింటికీ కూడా, అంటే ఈస్టర్న్ స్టేట్స్ అంటే స్టార్టింగ్ ఒరిస్సా, బెంగాల్, బీహార్ కూడా ఈస్టర్న్ స్టేట్ కింద లెక్కేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వీటిలన్నింటిలోని కూడా దే ప్రిఫర్ వాసన వచ్చే చేప కావాలి. దే లైక్ ఇట్, దే లైక్ దిస్ స్మెల్. మనం కాఫీని చూసారా, కాఫీ ఒక స్మెల్గా చేప. ఈ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వాసన రాని చేప తింటారు. అంటే ఏంటి, ఫంగస్, ఇది అది వాసన రాదు. అలాగే సెంటర్ స్ప్రెడ్ ఉంటుంది ఒకటే ముళ్ళు. వీళ్ళకి ఏంటంటే చేప తినడం అలవాట్లేదు. వాడు ఏం చేస్తాడో ఇలా మొక్కలు పట్టుకుని ఇలా అంటే వాడు అదేమో ఫ్లెష్ ఏమో లోపలికి వెళ్ళిపోతుంది, ముళ్ళు చేతిలో వాడి చిన్నప్పటి నుంచి వాడికి అలవాటు చేశారు. కొత్త మెథడ్స్ ఆఫ్ ఇది ప్రిపరేషన్స్ అవసరం ఉంది. అలాగే పీపుల్ షుడ్ రియలైజ్ అది. ఇప్పుడు చైనా మరొకసారి ఏంటంటే, చైనాలో ఈ నాన్ వెజిటేరియన్ ప్రొడక్షన్ 32% ఫ్రమ్ ఫిష్, 32 ఎక్కువ ప్రొడక్షన్ అండి. పోర్కు మీటు కలిపితే మిగతా 44 కాదు 42, దట్స్ ఈక్వల్ టు 80. ది రెస్ట్ ఈస్ 20. మిగతా ఎందుకంటే చైనాలో ఆల్ నాన్ వెజిటేరియన్ స్పీసీస్ తింటారు కదా, అవన్నీ మిగతా అన్నీ కలిపితే 20 అనమాట. పోర్కు ఈ నేను చెప్పే మీటు మనం ఫస్ట్ 2 digits కూడా లేవండి తక్కువ ప్రొడక్షన్స్. అది టోటల్ కన్సంప్షన్లో తీసుకుంటాం. ఇంకొకటి చాలాసార్లు FAO స్టాండర్డ్స్ ఉన్నాయి. FAO స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు ఇస్తుంది ఏమంటే, ఎవ్రీ ఇయర్ ఇట్స్ గ్రోయింగ్ అప్ అండ్ యావరేజ్ 27 kgs వరల్డ్ యావరేజ్. బట్ చైనా ఈజ్ కన్స్యూమింగ్ అబౌట్ 45 kgs, 44-45 kgs. ఇండియన్ యావరేజ్ 8 kgs అనుకోండి, ఏపీ యావరేజ్ 4 kgs. అండ్ హౌ వీ కెన్ కంపేర్? వాళ్ళదేమో 145 కోట్లు అండి, మనం 132 కోట్లు. ఇప్పుడు మనం కొత్తగా మీ అంటే ఫిష్ జనరేషన్స్ని వీటిని పెంచుకునే బదులు వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకుని ఆ స్పీషీస్ తెచ్చుకోవచ్చుగా. ఏదైనా ఫ్రెష్ వాటర్ ఫిష్. టెంపరేట్ జోన్స్, అగైన్ క్లైమాటిక్ జోన్స్ ఇది ప్లేస్ అన్ ఇంపార్టెంట్. కోల్డ్ వాటర్ ఫిషెస్ వేరు. సో అక్కడ వేరేది పెరిగేవి ఇక్కడ మనకు పెరగవు. మన అల్టిమేట్గా మార్కెట్ మనం 5 రకాల చేపలు పెంచేవాళ్ళం అండి. మనం 3కి ఎందుకు వచ్చాము? మనం తినేదాన్ని బట్టి వచ్చామండి. సో మీరు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ముళ్ళు తీసుకొని తినాల్సిందే తప్పితే తిలాపియా లాంటి చేప ఉందనుకోండి. తిలాపియా ప్రపంచం అంతట్లోనే పెరుగుతున్న ఎక్కువ కన్సంప్షన్ ఉన్న చేప తిలాపియా. మన దగ్గర అదేమో ఫిల్టర్ స్పీసీస్ అంటే పనికిరాని చేప అండి. ఎందుకంటే అది ఆటో బ్రీడర్ అండి. చెరువులు వేస్తే బ్రీడ్ అయిపోతుంది, అది ఎదగదు. సో ఏ రైతుకి డబ్బులు ఇవ్వట్లేదు. జెనెటికల్లీ మోడిఫైడ్ తీసుకొచ్చి మన మానిపండ్లోనే ఇక్కడ పెట్టారు. కానీ అది ప్రొడక్షన్ కాస్ట్ ఏమో 55 రూపాయలు ఉంటే అమ్ముకునే కాస్ట్ 45 రూపాయలు దాటారు. అట్లా మిగతా రాష్ట్రాల్లో ఏదో కొంచెం వస్తుంది. ఎందుకంటే ప్రొడక్షన్ తక్కువ కాబట్టి జరుగుతుంది. ఇక్కడ మార్కెటింగ్కి కావాల్సినంత దాని అడ్వాంటేజెస్ ఏమిటి, మిగతా రాష్ట్రాల్లో ఎందుకు తింటున్నారు, బోత్ ప్రిపరేషన్ మెథడ్స్ యాజ్ వెల్ యాజ్
మీరు ఇందాక నన్ను అడిగారు, ఇది ఒక డాక్టర్ అడ్వైస్. ఇప్పుడు చేప మంచిది కాదని చెప్పేవాడు ఎవడలేడు, అందరూ మంచిదని చెప్పేవాళ్ళు. ఎందుకు మంచిది, ఎలా మంచిది అనేది కనుక రైట్ ఫ్రమ్ నెలల పిల్లవాడి దగ్గర నుంచి, బాలింత దగ్గర నుంచి, ముసలి వాళ్ళ వరకు స్కిన్ ఏమిటి అంటే, ఐక్యూ ఏమిటి, డయాబెటీస్కి ఏమిటి, హార్ట్కి ఏమిటి, నర్వస్ సిస్టమ్కి ఏమిటి, at every point there is a user. Now what we want is గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని మేము చాలాసార్లు మేము అడుగుతుంది ఏంటంటే దీనికి సెపరేట్ బడ్జెట్ పెట్టండి. ఇది ఉపయోగపడుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ 2 కియోస్కులకి 2 డబ్బులు ఇచ్చి 2 సబ్సిడీలు ఇచ్చే బదులు ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెడితే కనీసం మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ 4 కేజీల బదులు 10 కేజీలు 12 కేజీలు చేయగలిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల హెల్త్ బాగుంటుంది. అండ్ ప్రాబ్లం మీకు తెలిసాం, డయాబెటిక్ సెంటర్, కార్డియాక్ అరెస్ట్ సెంటర్ అన్నీ నెంబర్ 1 మనమే అనారోగ్యానికి క్యాపిటల్గా తయారైపోతున్నాం. ఈ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడంలో అవసరమైతే ఆ ఫండ్స్ని కూడా తీసుకొచ్చి డైవర్ట్ చేసి ఇదంటే ఇప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిందే. ఇంకా మీరు అంటే మన వాటర్ టెక్నాలజీలో మీరు పోరాడుతున్నారు. ఇంకా ఏమిటంటే మీరు కరెక్ట్ పాయింట్ వచ్చారు. ఇప్పుడు వాటర్ షార్టేజ్ ఇస్ దే. మన ఆంధ్రప్రదేశ్లో కొంత షార్ట్ మనం చెప్పుకున్నది ముందు, బట్ ప్రపంచం అంతా కలిపినా కూడా చాలా షార్టేజ్ ఉంది. అంచేత ఒక టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ వచ్చింది, IPAT, ఇంటెన్సివ్ పాండ్ ఎక్వాకల్చర్ టెక్నాలజీ. ఇంటెన్సివ్ పాండ్ ఎక్వాకల్చర్ టెక్నాలజీలో అదే వాటర్ 4 సంవత్సరాలు వాడుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ మొత్తం సాయిల్ని పాడు చేసుకునే బదులు ఒక చిన్న రేషియో, సెమీ రేషియో అని ఉంటుంది. ఒక హెక్టర్కి ఒక 2.5 సెంట్స్, అదే డిస్కౌంట్స్ అంటారు, సెంట్స్ అంటారు, తీసుకుని దాంట్లోనే మీ ఫీడ్ ఇస్తారు. దాంట్లోంచి ఎక్స్క్రీటా రిమూవ్ చేస్తారు. ఎక్స్క్రీటాకి ప్రోబయాటిక్ కలిపి దే యూజ్ ఇట్ యాజ్ ఫర్టిలైజర్ ఫర్ హార్టికల్చర్. టెక్నాలజీ వచ్చింది. సరే, ఈ టెక్నాలజీలో ఇప్పుడున్న నార్మల్ ఫార్మర్ పక్క ఇట్లాంటి టెక్నాలజీ రావడానికి టైం పడుతుంది అనుకోండి. అంటే ఇన్స్టాంట్గా మనం చేయాలి, రైతుకి అప్పటిదాకా వెయిట్ చేయకుండా. టెక్నాలజీ వీళ్ళేం పని ఇవ్వక్కర్లేదండి. లెట్ దెమ్ స్టార్ట్ 2 ఫార్మ్స్. అదే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఫార్మర్ డబుల్ ది కెపాసిటీ ప్రొడక్షన్ వస్తుంది. ఏమండి, హెల్త్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, సాయిల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు నాకైనా నేను వెళ్ళొచ్చాను. అది నేను చైనా వెళ్ళొచ్చాను. పైగా నేను చూసింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ చైనా చూశాను, అలాగే ఒక ప్రైవేట్ది చూశాను. మరి అదే 2 ఎకరాలు 3 ఎకరాలు కాదు, 50 ఎకరం 100 ఎకరం. అది సీడ్కి గ్రోఅవుట్కి కూడా an ఎక్సలెంట్ టెక్నాలజీ. ఈ విషయంలో నేను చైనా నుంచి దిగిన తర్వాత నేను ఇంటికి రాకుండా ఫస్ట్ విజయవాడ కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి టెక్నాలజీ గురించి చెప్పి వచ్చాను. ఎందుకంటే సెకండ్ పాయింట్ అది మనకి టెక్నాలజీ తర్వాత స్పీసీస్, వాటర్ కన్సర్వేషన్కి వాట్ ఆర్ ది మెథడ్స్. ఫోర్త్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్పుట్స్. దేర్ ఇస్ నో కంట్రోల్ ఆఫ్ ఇన్పుట్స్. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏం లేదు, ఎవరు పడితే ఒక ఇది ఎందులో నేదర్ కమింగ్ ఇన్ టు వెటర్నరీ ఆర్ కమింగ్ ఇన్ టు హ్యూమన్. కాబట్టి ప్రతి వాడు షాప్ తెరవడం, ఫ్యాక్టరీ పెట్టడం, నానా 2 పేర్లు కలిపి ఎక్సలెంట్ మార్కెటింగ్ అండి. అది మంచి అందమైన పోచ్ తయారు చేయడం, ఆ పోచ్లో పట్టుకుని దానికి సిల్వర్ పోచో లేకపోతే ఇది మెటాలిక్ ఇది కలిపేయడం, మంచి గ్లేజింగ్ కలర్స్ ప్రింట్ చేయడం. ప్రోడక్ట్స్ దే ఆర్ ఆల్ harmful to consumer, they are all harmful to fish, they are all harmful to water, they are all harmful to soil. సో ఇక్కడ పదే గవర్నమెంట్ కోరుతుంది ఏంటంటే కంట్రోల్ రానివ్వండి, గ్రీన్ ప్రోడక్ట్స్ రానివ్వండి, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ రానివ్వండి. అండ్ ది హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ అది ఆర్గానిక్ అని చెప్పుకోవడం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇంతకు ముందు ఇది ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్గానిక్. ఇన్ఆర్గానిక్ అనేది లేదు, ఎక్సెప్ట్ లిటిల్ ఫర్టిలైజేషన్ తప్పిస్తే. బట్ నౌ మనం ఇచ్చే ఇన్పుట్స్ చాలా వరకు కెమికల్. ఆ కెమికల్ తోటి వీఆర్ స్పాయిలింగ్ ది హెల్త్ ఆఫ్ ది నేషన్. ఇప్పుడు దానివల్ల మనకి ఎక్స్పోర్ట్ లేకపోవడానికి రీజన్ కొన్ని ఫిష్ ఎక్స్పోర్ట్ ఎందుకంటే మన స్పీసీసే మనకి డ్రాబ్యాక్. షింప్ అంటారా, వాళ్ళు దే విత్ థింగ్స్. సిఏ ఏం చేసిందంటే కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ ఉంటుంది, వాళ్ళు దే ఆర్ స్టార్టెడ్ స్క్రీనింగ్ అనుకుంటుంది. స్క్రీనింగ్ కూడా ఫస్ట్ టైం చేస్తారండి, కంటిన్యూస్గా మార్కెట్లో తీసుకోవాలండి, శాంప్లింగ్ చేయాలి. ఇక నెక్స్ట్ నేను చెప్పిన హెల్త్ ప్రోడక్ట్స్. మరొకటి ఏంటంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఫీడ్స్కి వచ్చేటప్పటికి
మెయిన్ ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్ అంటే ఏంటి ఫీల్డ్ చేసే అగ్రికల్చర్ ఈజ్ గ్రోయింగ్ అట్ 1 or 2% కంట్రీ. బట్ ఎల్ఐడ్ అగ్రికల్చరల్ యాక్టివిటీ అంతా డబుల్ డిజిట్ గ్రోత్ వస్తుంది. ఫిష్కి వచ్చేటప్పటికి మన ఏపీలో వచ్చేటికి 30+. ఇలా అయితే ఎవరే ఉండదు. ఇన్పుట్ సరిపోదండి. ఇన్పుట్ సరిపోకపోగా మరి ఏదో 3 times ప్రొడక్షన్ అనుకుంటున్నాం, 4 times ప్రొడక్షన్. అసలు ఇన్పుట్ ఏది? ట్రెండ్ ఏమిటంటే అంటే ఇది చాలా 10 మందికి తెలియాల్సిన విషయం కూడా ఉంది. రఫ్గా 2 million tons చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్యాడీ ఎక్స్పోర్ట్ అయిపోతుంది విత్ షెల్. ఆ వచ్చే ఇన్పుట్ ఏమవుతుందంటే పోతుంది. ఫీడ్ మనకు రావాల్సిన ఫీడ్ కూడా తగ్గిపోతుంది. అంటే ఆ 2% వచ్చేది కూడా ఇప్పుడు అదే మీ పోరాటం వల్ల నష్టపోవడం అనేది జరిగితే అనేది ఇప్పుడు నేను అడిగేది. ఇప్పుడు వాటర్ అయితే ఎప్పుడైతే అవైలబిలిటీ ఉందో ఎవరి చెరువులో వాళ్ళు అదే ఎవరి పొలంలో వాళ్ళు చెరువులు తవ్వుతున్నారో కల్చర్ రేట్ పెరిగినప్పుడు ఆల్టర్నేటివ్ ఫుడ్ గురించి ఏమైనా ఆలోచించారా? ఫుడ్ అంటే డిఓబి కాకుండా ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఏదన్నా, లేదంటే డిఓబి ప్రొడక్షన్ పెరగడానికి కానీ లేకపోతే దీని ఫుడ్ పెంచడానికి కానీ ఏదన్నా? డిఓబి పెరిగే అవకాశాలు లేవండి, దాదాపుగా లేవండి. ఎందుకో చెప్పండి. మరి ఇప్పుడు చేపల రేట్ ఇవన్నీ అంటే స్పీషీస్ పెరుగుతున్న కొద్దీ ఫుడ్ ఎక్కడికి తెస్తారు? అదే అందుకే ఎందుకంటే అక్కడ అవకాశాలు లేవండి డిఓబి పెరగడానికి. ఎందుకు అవకాశాలు లేవు అంటే 96లో ఒక 75 kg బ్యాగ్ 450 రూపీస్ ఉండేదండి. ఇవాళ 2017 ఆల్మోస్ట్ 21 years తర్వాత 11,11 అంటే 2 times పెరిగింది. బట్ వాట్ అబౌట్ ఇన్పుట్స్ 10 నుంచి 30 times పెరిగినాయి. చేత ఇట్స్ నో మోర్ రెమ్యూనరేటివ్. అండ్ ప్యాడీగా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాం అనుకోండి, ప్యాడీగా ఎక్స్పోర్ట్ చేస్తే రానట్టు నుంచి వస్తుంది. అంచేత దేర్ ఈజ్ ఎ నీడ్ టు కట్ డౌన్ ది FCR ఫుడ్ కన్వర్షన్ రేషియోని తగ్గించుకుని అంటే హయ్యర్ క్వాలిటీ ఆఫ్ ఫీడ్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. హయ్యర్ క్వాలిటీ ఆఫ్ ఫీడ్స్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వీని డిఫరెంట్ స్ట్రాటజీ అంటే ఏంటి ఆయిల్ ఫీడ్స్కి వెళ్ళాలి లేదా ఎలా ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్న ఒక మిస్టేక్ ఏమిటంటే ఫీడ్స్ వర్షన్కి వచ్చేటప్పటికి ప్రోటీన్ ఈక్వేట్ చేస్తాం. అందులో 3 రకాలండి: డైజెస్టిబుల్ ప్రోటీను, క్రూడ్ ప్రోటీను, అల్టిమేట్గా అబ్జార్ప్షన్ ప్రోటీను, ఇవన్నీ అనమాట. అక్కడ వీ హ్యావ్ టు ఫోకస్ చేయకపోతే ప్రాబ్లం. ఎందుకంటే నేను చిన్న విషయం మళ్ళీ డీవియేషన్ వస్తున్నాను. లాస్ట్ 2015 నవంబర్లో FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఒక స్పెషల్ ఇన్వైటీస్ వర్క్షాప్ ఒకటి చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ ఓన్లీ 12 ఇన్వైటీస్ అండి ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఐఎమ్ ది ఓన్లీ వన్ ఫార్మర్. దాని ఉద్దేశం కూడా ఏంటంటే హౌ టు రెడ్యూస్ FCR అండ్ హౌ టు రిడ్యూస్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ఎందుకంటే ఫ్యూచర్ అంతా అదేనండి. నువ్వు ఏ ఫుడ్ ప్రోడక్ట్ ఏది తిన్నా ఎన్ని కేజీలు కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ అది ప్రింట్ చేయాల్సిన అవసరం ఒక 10 ఏళ్ళు వచ్చేస్తుంది. అన్లెస్ వీ మ్యాచ్ ఇట్ వీ కెనాట్ ఎక్స్పోర్ట్ ఇట్. ఇప్పుడు అన్నిటిలోకి ఎక్కువ వీటిలోకి వస్తే ఇది ఈ కార్బన్ ఎమిషన్స్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ మీట్ కార్బన్ ఎమిషన్స్ చాలా ఎక్కువ, క్యాటిల్ అన్నమాట. నెక్స్ట్ పోర్క్ అండి, నెక్స్ట్ చికెన్. ది లోయెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఈవెన్ అగ్రికల్చర్ కన్నా తక్కువ ఉన్నది అగ్రికల్చర్. సో దట్ ఈస్ ఎ పాజిటివ్ పాయింట్. వీ టేక్ ఇట్ అండ్ వీ షుడ్ యూజ్ ఇట్ టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్ వీ పాసిబుల్. బికాజ్ మన కంట్రీ ట్రాపికల్ కంట్రీ, టెంపరేచర్ బాగుంది, దాన్ని వాడుకోవాలంటే అదొక ఇప్పుడు డిఓబికి ఆల్టర్నేటివ్ ఇంకేదన్నా తీసుకోవడానికి ఛాన్సే లేదంటారా? డిఓబి ఇన్ ఇట్స్ షేప్ లేదు కాబట్టి దాన్ని డిఓబిని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంప్రూవ్ చేయడం అంటే ఏంటంటే యూజింగ్ ప్రోబయాటిక్స్, యూజింగ్ ఈస్ట్, మల్టిప్లికేషన్ అండ్ కాన్సన్ట్రేషన్. అది రా మెటీరియల్కి టెక్నాలజీ ఎట్లాగో అవసరాన్ని బట్టి మారుతాయి. అంటే FCR తగ్గాలంటే ఇనిట్ షేప్ తీసుకుంటే మన వల్ల డిఓబి చాలదు, ఫర్దర్ డిఓబి రాదండి. ఎందుకంటే డిఓబి కాకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదంటారా? అదే మెయిన్ రా మెటీరియల్ అవుతుంది. అంటే ఉన్నాయి, సోయా ఉందండి. సో మన ఇండియన్ కాంటెక్స్ట్లో చేపకి సోయా వర్కౌట్ అవుతుంది. సోయా అరౌండ్ 50 రూపీస్ యావరేజ్ కాస్ట్ అండి. చేప కాస్ట్ ఏమో 80 రూపాయల నుంచి 90 రూపాయలు 100 రూపాయలు అమ్ముతుంటే
వాట్ అబౌట్ ఫీడ్ ప్లేస్ 60%. మేజ్లోంచి తీసుకోవచ్చు కదా, మేజ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, మేజ్ స్పీషీస్ అదే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ తీసుకోవచ్చు. వీటిలన్నిటికీ కూడా వాళ్ళ గ్రోత్ రేట్ కన్నా కన్సంప్షన్ ప్యాటర్న్ పెరుగుతుంది. అన్నీ ఎనీవే అదైతే షేర్ చేసుకుంటుంది కదా. అట్లా మరి ఏమైనా సజెషన్ ఇచ్చారా? కార్బోహైడ్రేట్ అయితే ఈజీ అండి. కార్బోహైడ్రేట్ చాలా సోర్సెస్ తెచ్చుకోవచ్చండి. ప్రోటీన్ దగ్గరికి వచ్చేటప్పటికి వీఆర్ ఫీలింగ్ ది ప్రెషర్ అనమాట. అంటే ప్రోటీన్ ఇంప్రూవ్ చేయడం అంటే మినిమం మన ఇదేంటిది ఫీడ్ మిల్స్ కన్నా వాటివి అట్లా మేజ్ ఎక్స్ట్రా ఇట్లాంటివి ఫీడ్ మిల్క్ ఇచ్చి ప్రోటీన్ డెవలప్ చేసుకున్నా డిఓపి మామూలు ఫార్మర్ వాడుకుంటాడు కదా. ఏపీలో అయితే అట్లా ఏమన్నా సజెషన్ ఇచ్చారా? ఎస్ దర్ ఇస్ ఇంకా ఈజీ కూడా. ఎందుకంటే వీఆర్ ది అది పెద్ద ప్రొడ్యూసర్స్ అండి మేజ్కి వచ్చేటప్పటికి దర్ ఇస్ ఛాన్స్. రేపు మనకి పట్టిసీమ వస్తుంది, అదే మన పోలవరం వచ్చినా కూడా కల్చర్ రేట్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సీడ్ అంతా మన దగ్గర నుంచి వెళ్తుంది. సీడ్ బెస్ట్ సీడ్ ప్రొడ్యూసర్స్ ఆర్ దేర్ ఇన్ అండ్ అరౌండ్ ఏలూరు. నేను చెప్పేది ఏలూరులో ఉంటూ చెప్పమాట. ఇప్పుడు అదే ఈ రకంగా చేసినట్టయితే ఇద్దరు రైతులకి, అటు అగ్రికల్చర్ రైతుకి ఇక్కడ మన ఆక్వా రైతుకి కూడా ఉపయోగం ఉంటుంది కదా. మరి అట్లాంటి సజెషన్ ఏమైనా ఇచ్చారా గవర్నమెంట్కి? అట్లాంటి యాక్టివిటీస్ ఇది ఎప్పుడు మేము ఈ కాంప్లిమెంట్ ది ఆక్వా ఫార్మర్ అగ్రికల్చర్ ఫార్మర్ అనేది. ఎందుకంటే ప్యాడీ రేటు పెరిగితే గవర్నమెంట్ ఒప్పుకోదండి, ప్యాడీ ప్రైస్ రేటు పెరిగితే ఒప్పుకోదండి. ఎందుకంటే నేను ఫార్మర్స్ అసోసియేషన్ సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తే కన్స్యూమర్ దెబ్బతింటుంది లేదా ప్రైస్ ఇండెక్స్ పెరిగిపోతుందని దే డోంట్ లైక్ ఇట్. అందుకు ఆల్టర్నేటివ్గా యూ టు థింక్ ఆఫ్ అదర్స్ అని దాన్ని పెరగడం అక్కడ గ్రోత్ రాదండి. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకున్నారు, ఫీడ్కి లేదు, పవర్ వచ్చేసింది. మీరు చెప్పిన టెక్నాలజీలో ఇప్పుడు టు బి కంటిన్యూడ్. ఓకే, టెక్నాలజీ ఇంకా అంటే ఒకే రోజు వచ్చేసేది కాదు కదా, అందుకని నేను దాని గురించి చెప్పట్లేదు. 1 by 1 ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళాల్సింది ఫార్మర్. ఈ మధ్యకాలంలో మేము ఇంకా ఇన్సిస్ట్ చేస్తుంది ఏంటంటే సస్టైనబిలిటీకి ప్లస్ ప్రోడక్ట్ అమ్మడం అనేది ట్రేసబిలిటీ అనేది ఒకటి కావాలి. అంటే ఒక 2-3 years వర్క్ చేసిన తర్వాత అండి ఇవన్నీ ఇన్పుట్స్ని కంట్రోల్ చేసి గ్రీన్ ఇన్పుట్స్కి వెళ్ళి ట్రేసబిలిటీ తీసుకుని ఫార్మర్స్ ఒపీనియన్స్ రికార్డ్ చేసి అంటే ఒక 20,000 ఏదైనా మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ రావాలి అనేది మీ కోరిక. ఒక అంటే కొద్దిమందిని రైతులు ఒక 5,000 రైతులు 10,000 రైతులను తీసుకుని బ్రాండింగ్ చేసి ఆ బ్రాండింగ్ ద్వారా బికాజ్ ఎవ్రీవేర్ బ్రాండింగ్ అనేది స్పెషల్. మామూలు మంచినీళ్ళు వరకు మంచినీళ్ళు వాటికి ఇస్తే అదే 200 ml ₹1. ఇప్పుడైనా ప్యాకెట్ రూపాయలు, ప్యాకెట్ పేరు ఉండకపోతే అదే ప్యాకెట్లో ₹20 అమ్ముతున్నారండి, అదే ప్యాకెట్లో ₹80 అమ్ముతున్నారు. వాట్ ఈస్ ది డిఫరెన్స్? బ్రాండ్ అండ్ క్వాలిటీ. ఆ బ్రాండ్లో క్వాలిటీ కావాలి. సో ఆ బ్రాండ్లో క్వాలిటీ కావాలంటే వీ షుడ్ చూస్ బ్రీడ్ దగ్గర నుంచి, ఫీడ్ దగ్గర నుంచి, ఇన్పుట్స్ దగ్గర నుంచి మనం కంట్రోల్ చేసి కనుక తీసుకెళ్ళి ఆ వైపుకు మూవ్ చేయగలిగితే నా ఉద్దేశం దర్ ఇస్ ఎ ట్రెమెండస్ ఫ్యూచర్. ఇప్పటివరకు మీరు గవర్నమెంట్ చేయాల్సిన పనులు, మీరు చేస్తున్న పనులు వరకు దీంట్లో రైతు పాత్ర ఎంతవరకు? రైతు చేయాల్సిన పనులు, రైతు చేయాల్సింది ఏంటంటే కొన్ని అనెథికల్ ప్రాక్టీసెస్ కొంచెం డిస్కంటిన్యూ చేయాలి. అంటే సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడం అంటే మెజారిటీ అంటే బిగ్ లార్జర్ ఇంట్రెస్ట్ షుడ్ ప్రివైల్. అంటే ఏంటంటేనండి ఎక్కువ నీ లాభం నువ్వు తీసుకుంటే ఎవరు కాదలేదు. ఎందుకంటే చేస్తే కానీ చేయడం అంటే నేనైనా ఇంకొకడైనా బట్ ఇది సమాజం లార్జర్ ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ మందికి ఉపయోగపడే దాంట్లో మటుకు రాజీ పడవద్దు. ఓకే, నీకు ఒక పైసా వస్తుందని చెప్పి ఎదుటివాటి రూపాయి నష్టం వచ్చినా ఆలోచించు. ఆ రైతుగా అదొకటి అవసరం అండి. రెండోది ఏంటంటే హార్వెస్ట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏది పడితే అది ఒకటి రెండోది నా డిస్ట్రిక్ట్ అమ్మాడు, లేదా నా ఏరియా అమ్మేవాడు, లేదా నా పొలవాడు అమ్మాడు, లేదా నా గ్రూప్ వాడు అమ్మాడు, లేదా నా ఊరోడు అమ్మాడు అనుకోకుండా ఫస్ట్ కంపోజిషన్ చదువుకుని బీ సాటిస్ఫైడ్. ఎవరైతే నీకు గ్యారంటీ సెక్యూరిటీ ఇస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేయగలిగితే మంచి టెక్నాలజీస్ వస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే టెక్నాలజీ పెట్టగలిగి మంచి టెక్నాలజీ ఇవ్వగలిగి వాడికి ఫైనాన్షియల్ మజిల్ లేక సఫర్ అవుతున్నాడు చాలామంది ఉన్నారు. అదొకటి. నెక్స్ట్ IoT అంటే ఏంటంటే నీకు చెరువులో ఏముందో నీకు టెస్ట్ చేసినప్పుడు 10 రోజులు 10 రోజులకు వెళ్ళి వాటర్ శాంపుల్ తీసుకున్నావు, లేకపోతే డిఓ తీసుకున్నావు, లేకపోతే వాల్కింగ్ తీసుకుని హార్డ్వేర్ తీసుకోకుండా IoT సొల్యూషన్స్ అంటే అవర్లీ వచ్చేసింది. బయట నుంచి టెక్నాలజీ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 monthsలోనే వీఆర్ వెరీ హ్యాపీ అనుకుంటున్నాం. 5-6 వచ్చాడు. అండర్ వాటర్ కెమెరాస్ రామకృష్ణ గారని మనకు సైంటిస్ట్ ఉన్నారు. అన్ఫార్చునేట్గా లాస్ట్ ఇయర్ చనిపోయారు. ఎందుకంటే మన FAO మీటింగ్ నేను అటెండ్ అవ్వడానికి
ఆయన ప్రధాన కారణం. ఎందుకంటే ఈయన వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పిన మూలంగా నన్ను తీసుకెళ్ళారు. ఆయన దగ్గర ఉన్న టెక్నాలజీ దీని మూలంగా అదే ఆయన 30 years ప్రతి ఈవెంట్ని ఫోటో తీసి భద్రపరిచారు. ఆయన కోరిక కూడా అండర్ వాటర్ ఫీడ్ ఎంత తింటుంది, ఫీడ్ ఎంత వేస్ట్ అవుతుంది, ఇలా చేయాలని చెప్పి బయట నుంచి స్వీడన్ నుంచి అక్కడి నుంచి ఒక కెమెరా తెప్పించారు. వాళ్ళ దగ్గర నుంచి ఈవేళ అవసరం లేకుండా మన యంగ్ ఇంజనీర్స్ ఫస్ట్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ డ్రోన్ అండి. ఇంతకుముందు ఒక చేపల చెరువులో డిస్పర్స్ చేయాలంటే మనం ఎక్కడో తెలిసేమో అమెరికాలో 10,000 ఉండాలి, 5,000 ఎకరాలు ఉంటాయి. కానీ ఎందుకంటే వాళ్ళు మందులంట మాన్యువల్గా కొట్టడంట, చిన్న ఫ్లైట్ వచ్చి కొట్టెళ్ళిపోతుందంట. అందుచేత వాళ్ళకి మినిమం అంత వర్కౌట్ అవుతుంది. మనకేముంది లేబర్ చీప్, మన దగ్గర కూడా లేబర్ చీపేం కాదు, చీపేం కాదు. ఎందుకంటే వర్కింగ్ అవర్స్తో కంపేర్ చేస్తేనే. అందుచేత ఏమైంది, నెమ్మదిగా డ్రోన్స్ అవసరం పెరుగుతుంది. డ్రోన్ కూడా తయారు చేస్తున్నారు. ఎందుకు, ఒక 50 ఎకరం జరుగుంటే అది వచ్చి యూనిఫామ్గా కొడుతుంది. కొంచెం లేట్ అయినా రైతులు కూడా దాని వైపు మొగ్గుతారు. మంచిగా ఉంది వాళ్ళకి అనుకుంటారు, అంటే ఎక్కడో కాస్ట్ కట్ చేసుకోవాలండి. ఇంకో చోట కాస్ట్ పెట్టాలంటే ఇక్కడ కట్ చేయాలి. ఇక్కడ మార్జిన్ పడిందంటే కాస్ట్ కట్ చేయాలి. మార్జిన్ పెరిగిందనుకోండి బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తే అండ్ అల్టిమేట్గా కన్స్యూమర్ షుడ్ గెట్ బెనిఫిట్. కన్స్యూమర్ తింటేనేనండి ఇవన్నీ చేయగలిగింది. అంతేనా, ఎవరు చేసినా సరే. ఓకే, ఇప్పుడు అదే మనకి లోకల్ కన్వెన్షన్ పెంచడానికి అయితే ఇట్లా ఏదో ఒకటి చేయాలి మార్కెట్ అంటున్నారు. ఇట్స్ ఎ మస్ట్. ఓకే, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి ఒకవేళ రెడీగా ఉన్నారనుకోండి ఫార్మర్స్ ఎవరన్నా, ఉందా ఛాన్స్ ఉందా మార్కెట్ ఎక్స్పోర్ట్ చేయడానికి? మీరు అన్నట్టు ఒక 10 మంది ఫార్మర్స్ యూనియన్ అయ్యి మంచిగా క్వాలిటీ స్పీసీస్ సెలెక్ట్ చేసుకుంటే ఉంది. వాళ్ళకి వచ్చి గవర్నమెంట్ ఇక్కడ రోల్ ఏంటి చెప్తాను. చిన్న వియత్నాం ఉంది. వియత్నాం వాజ్ ఎ వెరీ స్మాల్ కంట్రీ. మనం బాగా డెవలప్ అయిన రోజుని వాళ్ళకి తెలుసు మీకు, అమెరికన్ వార్ తోటి దే లాస్ట్ ఎవ్రీథింగ్. ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి మైన్స్. ఎక్కడ పేరుతో తెలియదు, ఏం పేరుతో తెలియదు. అటువంటి కంట్రీలో మెకాన్ రివర్ అని చెప్పి ఇట్స్ ఎ ఫ్లో త్రూ రివర్. పక్కన మెకాన్ రివర్ పక్కన దే లెవెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్. ఫ్రెష్ వాటర్ ఫిష్ అంటే వాళ్ళు ఫంగస్కి వెళ్ళారు. ఆ ఫంగస్ ఎప్పుడైతే ఫ్లో త్రూ వాటర్ కల్చర్ ఏంటంటే పైన నీళ్ళు పెడతాం కదా తీసేస్తాం. ఫ్లష్ మంచి క్వాలిటీ వస్తుంది. మనకున్న వాటర్ క్వాలిటీస్ మంది రీయూజ్డ్ వాటర్, ఎస్పెషల్లీ కృష్ణ వాటర్ అయితే 2 ఏళ్ళ దాకా వస్తుంది. గోదావరి అయితే వచ్చి పడిపోతుంది. మీరు చెప్పినట్టు 2 వేల నుంచి వెళ్ళిపోతుంది. గోదావరి వచ్చి ప్రాబ్లం లేదు, గోదావరి మట్టిని కూడా తీసుకొచ్చేస్తుంది. క్లాగ్ మనకి ఓన్లీ న్యూట్రియన్స్ కూడా వస్తాయి కదా దాంట్లో వస్తుంది. నీళ్ళు క్లాగ్ అవుతుంది, 10 రోజులు కూడా దాన్ని స్టెబిలైజ్ చేస్తాం. మళ్ళీ దానికి వెళ్ళకుండా చూసుకుంటే సో మీరు ఫంగస్ పెంచమని మీరు అంటున్నారు. ఫంగస్ వెళ్దాము ఎక్స్పోర్ట్ ఉంటుందని. ఎక్కడ ఛానల్ చూసినా కొల్లేరు ఫిష్లో ఫంగస్ పెంచుతారు, ఏదో చికెన్ వేస్ట్ పెంచుతారు, దానివల్ల ప్రాబ్లం అంటారు కదా. ఇప్పుడు ఇంత బ్యాడ్ టైం తీసుకొచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్కి మిగతా వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? మనకి ఇంతవరకు డయాగ్నోస్టిక్ సర్వీసెస్ చాలా వీక్ అండి. నౌ మన అసోసియేషన్ వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్కి ఒక 3-4 ల్యాబ్లు, మంచి ల్యాబ్స్ తీసుకుని వచ్చి అట్ ఎవ్రీ స్టేజ్ వాటర్ క్వాలిటీ, ఫీడ్ క్వాలిటీని, అలాగే ఫినిష్డ్ ప్రోడక్ట్ క్వాలిటీని టెస్ట్ చేయించుకుంటే అల్టిమేట్గా టెస్ట్ కావాలండి. ఎందుకంటే మనం ఈ టెస్ట్ నేను చాలా బాధపడ్డాను. నేను ఫిష్ తీసుకొని హైదరాబాద్ దాకా అది టాక్సిన్ టెస్ట్ చేపిద్దాం అన్నాడు. కల్చర్ టెస్ట్ ఉంటారు. ఎన్ఆర్సీ ఉందండి, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్. అక్కడ వరకు చేయాలి. ఇప్పుడైతే మనకి అవసరం లేదు, భీమవరం ఉందండి, కాకినాడలో వచ్చేస్తామని ఎప్పుడు కొన్నారు, మన డెలివరీ రావాలి, రెఫరల్ కాకినాడలో వస్తుంది. ఇప్పుడు దానికి చెక్ చెప్పినట్టేనా ఇప్పుడు ఇంకా మన చికెన్ వేస్ట్ మేపుతున్న రైతులు తగ్గారండి. దాంట్లో చికెన్ వేస్ట్ తప్పంటారా? తినటం వల్ల ఏదైనా నష్టం అంటారా? అంటే అది వేస్ట్ని వాడు ఏం చేస్తాడు, ఒక బండి అయ్యే వరకు ఉంచుతాడు. తీసుకొచ్చి మొత్తం అప్పటికి ఏమవుతుంది, మీకు డీకంపోస్ట్ ఆల్ బ్యాక్టీరియా వచ్చేస్తుంది. దాన్ని తీసుకొచ్చి చెరువులో వేస్తాం అనుకోండి. ఆ చెరువులో మన మనిషి నీళ్ళు మనం దిగుతాడు. అంటే ఉడకబెట్టి వేస్తున్నాం అని చెప్పని అంటున్నారు. ప్రాపర్గా చేయాలి. ప్రాపర్గా చేస్తే నేను కాదు, ఇప్పుడు స్టెరిలైజ్ చేస్తే ఏదైనా పర్లేదు. మరి అదే రూల్ పెట్టచ్చు కదా. ఇప్పుడు మన డిఓబి రిక్వైర్మెంట్ పెట్టడానికి అవకాశం ఇస్తాడే మీకు. ఎవరు అది చేసేదంతా మీకు తెలుసు కదా. అదే వస్తారు దొంగతనంగా చేయటం ఎందుకు, దాన్నే ఏదన్నా ఒక ఆథరైజేషన్ తీసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు మీరు నాకు అన్నట్టు ఆల్టర్నేటివ్ ఫుడ్ లేదు, ఒక విషయం చెప్తాను. ఆల్టర్నేటివ్ ఫుడ్ లేదు డిఓబి తప్పితే.
కదా, ఏదైనా ఆల్టర్నేటివ్ దొరికింది దాన్ని వస్తుందండి. ఎంత వచ్చినా 100 కేజీలు యాక్చువల్లీ వచ్చింది. దానికన్నా మంచి టెక్నాలజీస్ ఉన్నాయండి. మీకు నేను చెప్తాను. ఫ్లైస్ అని బిఎస్ఎఫ్ అని బాటిల్స్ బిఎస్ఎఫ్ అంటారు. దాని కనుక ఆ ఫ్లైని తీసుకొచ్చి కనుక ఈ వేస్ట్ని మేపితే ఎనీ వేస్ట్ ఇట్ గివ్స్ బెటర్ ప్రోటీన్. మళ్ళీ మీరు ఇండస్ట్రీలోకి వెళ్తున్నారు, రైతు దగ్గరికి రావట్లేదు. ఇండస్ట్రీ అంటే నా ఉద్దేశం ఏంటంటే సమాజహితం. ఎందుకంటే దానివల్ల ఏ ప్రాబ్లము లేదు. అంటే ఏంటి, దానికి అది చచ్చిపోతుంది, దానివల్ల మీట్ మళ్ళీ దీనికి ఫీడ్ కింద ఉపయోగపడుతుంది, మంచి క్వాలిటీ ఫీడ్ వస్తుంది, వేస్ట్ని కన్వర్ట్ చేయగలుగుతున్నాం. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వైటల్ థింగ్ ఏంటంటే 5 కేజీలు 3 కేజీలు వేస్ట్ని మీరు చేయలేరు. అక్కడికి వెళ్ళారనుకోండి, మరి లక్షల కోట్ల రూపాయలు అని చెప్పని మీడియా చెప్తుంటే మీరు 5 కేజీలు 10 కేజీలు అంటారు. ఎక్కడికైనా రోజు 10 పళ్ళు వస్తుంది. లేదు లేదు కానీ లక్షల కోట్లు. అదే మన TV9 వాళ్ళు అయితే అది షాక్. అసలు నిజంగా హైదరాబాద్ నుంచి ఇంత వెళ్తుంది. అది మీరంటే వాళ్ళు కొంతమంది హైప్ చేయడమే. మళ్ళీ మా మీదకే వచ్చారా? అంత ఇప్పుడు నిజంగా అంత లేదంటారా? ఎక్కడ ఎందుకు మన సేల్ ఎంత, వేస్ట్ ఎంత, దాంట్లో ఉపయోగపడేది ఎంత? మరి మీడియాని ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు ఆపలేకపోయారు? మన ప్రతిష్ట పాడవుతుంది అనుకున్నప్పుడు మీడియాకు వార్నింగ్ ఇవ్వాలిగా. తెలిసి తెలియని కథనాలు చెప్తుంటే మీరైనా నోరు ఎత్తాలి కదా. మేము చెప్తాం ఇది మంచిది కాదు. ఇప్పుడు మీరు ఎందుకు 2 అడిగారు, 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఇన్ ఇట్స్ షేప్, ఒకటి ఇన్ స్టెరిలైజర్ షేప్. ఇన్ ఇట్స్ షేప్ ఎస్ ఇట్ ఈస్ స్పాయిలింగ్ ఎవ్రీబడి. ఓకే, స్టెరిలైజర్ షేప్ అంటే ఇక్కడ తీసుకొచ్చి స్టెరిలైజ్ చేయడం కన్నా డైరెక్ట్గా సోర్స్ పాయింట్. ఎక్కడ మనకు సోర్స్ పాయింట్ ఏంటి? ఓకే, గవర్నమెంట్ మనకి ఇప్పుడు మనకు మీట్ ఉందండి. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఇండస్ట్రియల్గా దాన్ని డెవలప్ చేస్తాము, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా? ఇస్తుంది కదా. ఓకేనా? ఓకే. ఇప్పుడు మిడ్ మిల్ యూనిట్స్ లేవా? ఓకే, నాకు తెలిసి ఉన్నాయని రైతు గురించి చెప్తాను. అంతే. నేను అనేది ఏంటంటే ఆ డబ్బులు ఇక్కడ తీసుకొచ్చి ఆ వాసన ఇక్కడ పెట్టి ఇది నీళ్ళలో పోసే బదులు ఏదైనా ఉడకబెట్టుకొని మంచిగా ఉడకబెట్టి స్టెరిలైజ్ చేసి హైజెనిక్గా వాడుకోవడం వల్ల తప్పులేదు అంటారు. ఇప్పుడు హెడ్స్ ఉన్నాయండి. షింప్ హెడ్ ఉందండి. షింప్ హెడ్లో 3 వాల్యూ ఉంటుంది. ఆల్రెడీ కన్వర్టింగ్ ఇట్ నౌ దెర్ ఇస్ ఎ డిమాండ్ ఫర్ షింప్ హెడ్. అంతే. గ్రీన్ ఫార్మర్స్ అంటే లిస్ట్ తయారవుతుందండి. ప్రాబ్లీ దీన్ని చూసి ఎవరన్నా కానీ ఇంట్రెస్టెడ్ అయితే విల్ బి హ్యాపీ టు వెల్కమ్ దమ్. ఎందుకంటే ఎస్ యు ఆర్ ది టార్చ్ బేరర్స్. సో క్వాలిటీ ప్రోడక్ట్ పెంచుదాం, కావాలి, వాడు బాగుండాలి. మనం పెంచుదాం, మనమే తిందాం, మిగిలింది ఎక్స్పోర్ట్ చేద్దాం. అంతే. అట్లా చెప్పచ్చా? అంటే ఒక హెల్దీ ప్రోడక్ట్ని మనమే పెంచుకుందాం, మనమే తిందాం, మిగిలింది ఎక్స్పోర్ట్ చేద్దాం. కష్టపడి మనమేమో సిక్ నేషన్ చేసుకుని అవతల హెల్దీ నేషన్ చేసే ఈ దేశభక్తి ఎక్కడదండి. సో ఇప్పుడు రైతులందరూ కూడా ఆర్గానిక్ కల్చర్ లేదంటే హెల్దీ ఏదైనా మంచిగా అని బస్ ముందు పాడిన స్టాబుల్ ఫుడ్ డే ఇన్ అండ్ డే అవుట్, పొద్దుట సాయంకాలం. అంటే ఒక విధంగా చెప్పాలంటే రిచ్ పీపుల్ తక్కువ తింటారు, పూర్ పీపుల్ ఎక్కువ తింటారు. ఎందుకంటే రిచ్ పీపుల్ అక్కడ వాల్యూమ్ రాదేమో కానీ మనం ఫిష్ మనం కన్స్యూమ్ చేసే దాంట్లో వీ గెట్ బెటర్ క్వాలిటీ అండ్ వాల్యూమ్. దీన్ని సరిపడిన వాల్యూమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెరీ స్కోప్, మోర్ స్కోప్ ఇన్ అక్వాకల్చర్ దాని రెగ్యులర్ సిస్టమ్స్. ఇక్కడ ప్రకృతి కంట్రోలింగ్ బాడీ. నా ఫీలింగ్ అదే, ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది, మనం దాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. మాకే అంటే మాకు డౌట్ చెప్తాను, ఇంకో చెప్తుంటారు. సాయిల్లోనే అన్ని ప్రోబయాటిక్స్ అన్నీ ఉన్నాయి. మనం సాయిల్ యూసేజ్ ఆఫ్ కెమికల్, యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ యూసేజ్ అనదర్ బిగ్గెస్ట్ మెనస్ దట్ వి ఆర్ ఫేసింగ్. చేసుకుని ప్రోబయాటిక్ ఎంట్రో నిజంగా సపోజ్ అందులో నెగిటివ్ కనుక ఉంటే ప్రోబయాటిక్ మల్టిప్లై అయిపోతుందేమో అని కొంచెం భయం. సెకండ్ ఒపీనియన్ ఉంది. బస్ నేను థింక్ దాని మీద కూడా ఎడ్యుకేట్ చేసుకోవాలి. మేము అందుకే ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఇంతకుముందు అన్నీ స్టార్టెడ్ మీకు తెలుసా లేదో 2003లో ఫస్ట్ మేము పెట్టిన ఫస్ట్ టెక్నికల్ సెషన్ పెట్టింది 2003లో పెట్టాం. అప్పటికి ఇంకా రైట్ అండ్ సిచ్యుయేషన్ కాదు. నౌ థింగ్స్ అంటే పక్వానికి వస్తున్నాయి. నౌ ఐ థింక్ ఇట్స్ ఎ రైట్ టైం. రైతు కూడా ప్రాబ్లం ఏంటో చూస్తున్నాడు కాబట్టి మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే అల్టిమేట్గా అక్కడ మారితేనండి ఎవరు చేసినట్టు గవర్నమెంట్ చేయడం, ఇండివిజువల్ చేయడం. అంటే మన దృష్టిలో మేము కొంచెం ముందు చదువుకున్న లేకపోతే ఏది కారణంతో అనమని వీ ఫోర్సీ థింగ్స్.
కొద్దిగా విజువలైజ్ చేయడం ఉండదు. దాని ప్రాబ్లం ముందే పట్టుకెళ్ళడం ఉంది గవర్నమెంట్. ఎంతసేపు సమాజం దేశం అని తిరుగుతూ ఉంటారు, ఇంట్లో కంటే బయట ఎక్కువ ఉంటారు. నాకు తెలిసి మీ ఇంట్లో పరిస్థితి అంటే వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఎటువంటి విషయాల్లో అండి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎక్కడికి వెళ్ళదండి. జనరల్గా తెలుసు కదా మీకు, సక్సెస్ఫుల్ మ్యాన్ వైఫ్. నా వరకు నాకు వచ్చేటప్పటికి నేను ఈవెన్ ఎర్లీ మార్నింగ్ 2 o'clock బయటకు వెళ్ళాలన్నా, సపోజ్ నేను మీటింగ్ అటెండ్ అవ్వాలనుకుంటే ఎట్ అ ఫార్ ఆఫ్ డిస్టెన్స్, షీ గివ్స్ మీ ఎవ్రీథింగ్. సో ఆవిడ సపోర్ట్ లేకుండా ఏది జరగదు. ఓకే, అదే ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక ఉమెన్ ఉంది అని చెప్పడానికి అంటే మిమ్మల్ని ఎగ్జాంపుల్ చూస్తూ ఆవిడని ఇంట్రడ్యూస్ చేయొచ్చా? నాకు మై వైఫ్, మై చిల్డ్రన్. ఓకే, అదే మీ అమ్మాయి కూడా మీతోటి చాలా యాక్టివ్గా ఉంటారని తెలుసు. వాళ్ళది ఒకటే మాట ఎప్పుడు, డాడీ బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. అదర్స్ హ్యాపీ ఇన్ ది సెన్స్ వాళ్ళు ఏంటంటే దే సపోర్ట్ మై లాట్. నేను బయటకు ఇంటికి వచ్చిన తర్వాత ఏ కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు వచ్చి అమ్మ అనుకున్నప్పుడు, డాడీ ఇవన్నీ మైనర్ థింగ్స్, అవన్నీ ప్రాబ్లం కాదు అని దే కన్సోల్. అది బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా దట్ వే ఐఎమ్ రియలీ ఇండిటెడ్ టు ది ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్ అండ్ ఐ హ్యావ్ 2 daughters, both daughters. నేను అడిగి చెప్పాను. వెరీ హ్యాపీ అండి.